अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। తండ్రి జగద్రక్షక ఇవాల్టి ప్రశ్న అంటే ఇదివరకుడిదే. ఆత్మను తెలుసుకునే మార్గం ఏది? అద్వైత గ్రంథాలు చదివినా అద్వైత ప్రవచనాలు విన్నా ఆత్మ అర్థం కాదు అన్నారు కదా. ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని సంవత్సరాలు మేము ప్రవచనం విన్నా ఆత్మ తెలియదు అన్నారు. మరి ఆత్మ ఎలా తెలుస్తుంది అని అడిగిన దానికి సమాధానం చెప్పాడు గురువు. అంటే 2 వారాలు చెప్పుకున్నాం మనం, ఇవాళ 3వ వారం. 2 వారాలు చెప్పింది ఒకసారి జ్ఞాపకం చేస్తారు. ఆత్మ అంటే నిరాకారం, నిరవయవం, నిష్క్రియం, సద్ఘన చిద్ఘన ఆనందఘనం. ఆత్మ అంటే అది ఎప్పుడడిగినా ఎప్పుడు అడిగినా అది మారదు. అది ఏ ఆకారమైనా పొందగలదు. నిరాకారం అంటే అర్థం అది. నిరాకారం అంటే బంగారం నిరాకారం. అది గొలుసు కాగలదు, గాజు కాగలదు, ఉంగరం కాగలదు, ఏమైనా అవ్వగలదు కదా. అట్లా అయ్యేది ఆత్మ. ఈ ఆత్మ ఎక్కడుంటుంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి? అది సద్ఘన చిద్ఘన ఆనందఘనం కాబట్టి అది అంతటా ఉంటుంది. అది లేని చోటు ఉండదు. ఎందుకంటే అది ఘనం. ఘనం అంటే ఏమిటి? ఇంకొక పదార్థం అందులో దూరడానికి వీలు లేనిది. ఇంకో పదార్థం దూరడానికి వీలు లేనిది ఎట్లా అంటే మళ్ళీ బంగారమే గుర్తుపెట్టుకోండి. నా దగ్గర బంగారం బిస్కెట్ ఉంది. ఆ బిస్కెట్లో నేను సూది గుచ్చుదామన్నా గుచ్చుడు పడదు. అందులో బంగారం కంటే భిన్నంగా మరొక పదార్థం లేదు. అది అలాంటిది ఆత్మ. దాంట్లో మరి ఈ ప్రపంచం అంతా ఎట్లా ఉంది? నెక్స్ట్ క్వశ్చన్ అది. ఈ ప్రపంచం అంటే నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతున్నాడు గురువు. ప్రపంచం అంటే ఇళ్ళు వాకిళ్ళు, మనుషులు, జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలు ఇవేనా? లేక ప్రపంచం అంటే ఇంకేదైనా ఉందా అని అడిగినప్పుడు ఏమన్నాడంటే స్ఫురణ. ఆ స్ఫురణకు తోచే పదార్థం ఏమిటేమిటి? స్ఫురణ. స్ఫురణ అంటే నీ జ్ఞానం, నీ స్ఫురణ. నాకు స్ఫురిస్తోంది అంటున్నావు. నీ స్ఫురణకు తోచే పదార్థం, దానికి ఏది కనపడుతోందో అది. ఆత్మ లక్షణాల్లో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే తాను ఉన్నానని తనకు తెలియాలి, ఎదట ప్రపంచం కూడా ఉన్నదని తెలియాలి. అది ఆత్మ లక్షణం. నేనున్నాను. ఇప్పుడు నీకు నువ్వు ఉన్నావని తెలుసు, నీ పక్కన ఇంకో మనిషి కూర్చుంది అని కూడా తెలుసు కదా. నేను ఉన్నానని తెలుసు, నాకు ఎదురుగా మైక్ ఉంది, నాకు ఎదురుగా టేబుల్ ఉంది, నాకు ఎదురుగా మీరందరూ ఉన్నారని కూడా నాకు తెలుసు. అయితే ఇదే ఆత్మన? నాకు తెలుసు అన్నది ఎక్కడ తెలుస్తోంది?
నాకు తెలుసు అన్నది భానుమతికి తెలుస్తున్నదా, లేక నా చెయ్యికి తెలుస్తోందా, నా కంటికి తెలుస్తున్నదా, నా స్ఫురణకి తెలుస్తోంది. మనం స్ఫురణ అంటున్నాం. స్ఫురణ ఎక్కడుంది, ఎట్లా ఉంది అని అడిగితే ఇదన్నీ కిందటిసారి చెప్పిన పాఠాలు. నా స్ఫురణ ఎక్కడుంది, ఎట్లా ఉంది అని తెలిస్తే, నేను పిల్లి అనగానే పిల్లి అనే పదంలో పిల్లి లేదు, పిల్లి అనే 2 అక్షరాల్లో పిల్లి లేదు. పిల్లి అనే శబ్దాన్ని వినగానే నాకు ఒకటి స్ఫురిస్తున్నది. ఏమని? పిల్లి అనేది ఒక జంతువు, దానికి 4 కాళ్ళు ఉంటాయి, తోకుంటుంది కదా, అది మ్యావ్ అని అరుస్తుంది, అది పాలు తాగుతుంది. ఇవన్నీ నీ స్ఫురణలో స్ఫురిస్తున్నాయి. అర్థమైందా? ఇది కిందసారి చెప్పుకున్న పాఠం. నా స్ఫురణలో ఏం స్ఫురిస్తోంది? ఒక శబ్దాన్ని వింటే అర్థం స్ఫురిస్తోంది కదా. ఆ అర్థం ఎలా స్ఫురిస్తోంది అంటే, నాకు స్ఫురించే స్ఫురణ ఘనం, సద్ఘన చిద్ఘన ఆనందఘనం. అది పిల్లిగా స్ఫురిస్తోంది నా లోపల. నా స్ఫురణలో నాకేం కనిపించింది? పిల్లి కనిపించింది కదా, పిల్లిగా స్ఫురించింది. అంటే నా స్ఫురణ నిరాకారం, పిల్లి సాకారం. ఆ పిల్లి ఆకారం ఎవరు పొందారు? నా స్ఫురణ పొందింది. అవునా కాదా? నా స్ఫురణ పిల్లి ఆకారం పొందింది. పొంది నాకే కనపడింది. నాకు కనపడకపోతే, ఎవరికి కనపడకపోతే, మీకు పిల్లి ఉంది అని నేను చెబుతుంటే మీరు నమ్మరు. నేను ఎప్పుడైతే పిల్లి అని అన్నానో వెంటనే మీ దగ్గర ఉన్నటువంటి స్ఫురణ అది నిరాకారం. ఇప్పుడు నేను పిల్లి అనకముందు అది ఆకారం పొందల. నేను పిల్లి అనేటప్పటికీ అదే ఆకారం పొందింది. అది నా దగ్గర ఉందా, మీ దగ్గర ఉందా? మీ దగ్గర ఉంది. అందరూ ఒప్పుకుంటున్నారు కదా, మీ దగ్గరే అది ఉంది. అది ఆకారం పొందింది కూడా మీ దగ్గరే, నా దగ్గర కాదు. పిల్లి అనే స్ఫురణ పిల్లి ఆకారం పొంది ఏమా మీ దగ్గర ఉందంటే, ఆ మొత్తం అదంతా కూడా ఇప్పుడు వీడి దగ్గర ఉండాలి, నీ దగ్గర ఉండాలి, నీ దగ్గర ఉండాలంటే ఈ మొత్తం కూడా ఒక స్ఫురణ ఉండి ఉండాలి. అది బయట ఉందా, లోపల ఉందా మీరు ఇంకా తెలియదు. ఎందుకంటే పిల్లి మనలో కనిపించింది కాబట్టి మన లోపల ఉంది అంటున్నాం. పిల్లి మీ లోపలే కదా కనిపించింది కదా. పిల్లి మీ లోపల కనిపించేట్టుగా చేసిన స్ఫురణ కొంచెం కష్టంగా ఉంటుంది. నేను పదే చెప్తాను, ఏమాత్రం మీరు పక్కకున్నారో అర్థం కాదు. అందుకని చాలా జాగ్రత్తగా వినండి. నేను పదే చెప్తూనే ఉంటా. ఎక్కడ మీరు క్యాచ్ చేయగలరో అక్కడ క్యాచ్ చేస్తారు. వినండి. పిల్లి అనే స్ఫురణ మీ లోపలే వచ్చిందని మీరు అందరూ ఒప్పుకున్నారు. మీ లోపల రావాలంటే మీ బయట కూడా అది ఉండాలి. ఎందుకని? మొట్టమొదటే మనం చెప్పుకున్నాం, అది ఎవ్రీవేర్ ఉందని. అది ఎక్కడా లేకుండా ఉండడానికి లేదు. కాబట్టి మీ బయట కూడా అది ఉంది. ఏది ఉంది? వీడి బయట భరత్కి వెంకటేష్కి మధ్యలో ఆకాశం ఉంది కదా, అది కాదు. మీ ఇద్దరికి మధ్యలో ఒక స్ఫురణ ఉంది. ఆ స్ఫురణ ఎలా ఉంటుంది? నిరాకారమైంది. అది మీ లోపల కూడా ఒక స్ఫురణ. మీ లోపల స్ఫురణ, మీ బయట స్ఫురణ. మళ్ళీ చెబుతా. ముందు స్ఫురణ అనే ఒక పదార్థం ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ గుర్తుపెట్టుకున్నది మీ లోపల ఉంది. అది నిరాకారము. అది పిల్లి. నేను ఏ మాట చెప్తే ఆ ఆకారం పొందుతుంది. ఇప్పుడు నేను దాని నుంచి మాట్లాడుతున్నా. అవన్నీ శబ్దాలు. ఆ శబ్దానికి తగ్గట్టుగా అర్థం మీకు స్ఫురిస్తోంది. అంటే మీ స్ఫురణ ఇమీడియట్గా రకరకాల ఆకారాలు పొందుతున్నది. అవునా? ఈ స్ఫురించే పదార్థం ఎలా స్ఫురిస్తోంది, మీ దగ్గర ఎలా స్ఫురించింది, మీ బయట ఎలా స్ఫురించి, ఇది కూడా కిందటి వారం చెప్పుకున్న పాఠమే. మీ బయట ఉంది లోపల ఉంది అంటున్నాం కదా. బయటకి లోపలికి మధ్యలో అడ్డం వచ్చింది ఏమిటి? నా శరీరం. అంతే కదా. నా శరీరం లోపల, నా శరీరం బయట. నా శరీరం లోపల అన్నప్పుడు ఈ చర్మం ఒక్కటే అడ్డం. చర్మం ఒకటి నా లోపల నా బయట అని వేరు చేస్తాను. చర్మం తీసేసాను అనుకోండి, ఏముంది?
లోపల బయట ఉండదు. చర్మం అంటే ఏమిటి అంటే పరిమితమైన. నేను ఇంతవరకు బోర్డర్ వేసుకున్నా. నా చర్మం ఏమిటి అంటే సద్ఘన చిద్ఘన ఆనంద ఘనంలో నేను ఈ చర్మం ఎంత మేర కనబడుతున్నదో అంత మేర నేను ఒక బార్డర్ లాగా వేసుకున్నా. కాబట్టి ఇది లోపలిది, ఇది బయటది. అంటే నా చర్మం లోపలిది, నా లోపల స్ఫురణ, నా చర్మం బయటిది, బయటి స్ఫురణ. మధ్యలో ఏమడ్డం ఉంది? చర్మం మాత్రమే ఉంది కదా. అది ఏం చేస్తోంది అంటే నా లోపల బయట అని నాకు రెండు చూపిస్తున్నది. ఉన్న ఒక పదార్థాన్ని రెండుగా చూపిస్తున్నది. ఎట్లా చూపిస్తున్నదంటే ఉదాహరణ చెప్తున్నా, మీకు ఇంకా అర్థం కావాలని ఉదాహరణ చెప్తున్నా. మన పల్లెల్లో చెరువులు ఉంటాయి, బస్తీల్లో చెరువులు ఉండవు. ఎందుకంటే మనం అంతా చెరువులన్నీ మూసేసి కావాలంటే మేడలు కట్టేసుకుంటాం. ఆ కాస్త చోటు ఉంటే అది కూడా ఒక మేడ కట్టేసుకుంటాం. ఎందుకంటే కొద్దిగా స్థలం ఉంటే ఏదో ఒకటి కట్టుకుందామని మనకు కట్టుకోవడం అలవాటు కదా. పంచకోశాలు కట్టుకున్నాం కదా. అట్లా ఒక చెరువు ఉంటుందరా, చెరువుకి చుట్టూ ఒక కట్ట కడతారు. ఊరికన్నా ఊహించుకోండి, ఒకవేళ మీకు తెలియకపోతే పల్లెలు తెలిస్తే చెరువు తెలుస్తుంది, చెరువుకు కట్ట తెలుస్తుంది. చెరువు కట్ట, చెరువు కట్ట ఏమిటి అంటే మన చర్మం లాంటిది కదా. లోపల నీళ్లు, చెరువు కట్ట. ఏ చెరువు అయినా ఉండని ఆ చెరువుకు ఒక చిన్న కాలువ తవ్వి కదా పంట పొలాల్లోకి నీళ్లు పంపిస్తారు. ఎందుకని అంటే చెరువుల కింద మాగాణి భూములు ఉంటాయి, వరి పండుతుంది. అందుకని ఎక్కడన్నా ఒక పల్లెకి వెళ్ళి చెరువు కట్ట, ఆ కట్టలో నుంచి నీళ్లు రావడం, ఆ నీళ్ళని అన్ని పొలాలకి పెట్టుకోవడం, వెళ్ళి చూసిరండి. మా గురువుగారు శవాల్ని చూసి రమ్మంటే మిమ్మల్ని చెరువులు పంట పొలాలు చూసి రమ్మంటున్నా నేను. చూస్తే మీకు ఐడియా ఉంటుంది. పంట పొలంలోకి ఒక కాలువ వచ్చింది. ఆ కాలువ వెంకటేష్ పొలంలోకి వెళ్ళింది, భరత్ పొలంలోకి వెళ్ళింది, రమేష్ పొలంలోకి వెళ్ళింది, వెళుతోంది. వీళ్ళు మళ్ళీ ఓ చిన్న పిల్ల కాలువలు తవ్వుకుంటారు. వీడో పిల్ల కాలువ, వీడో పిల్ల కాలువ, వీడో పిల్ల కాలువ, చెరువు నీళ్ళే కదా తవ్వుకుంటారు కదా. ఇప్పుడు మీరు కట్ట మీద నుంచోండి. కట్ట మీద నుంచుంటే ఇటువైపు చెరువు సున్నరాగా కనపడుతుంది, ఇటువైపు చెరువు ఒక ఒక కాలువలాగా, ఒక ఐలాగా, ఒక గీతలాగా. వీడికి ఇంకో ఇట్లా క్రాస్ గీత, వాడి పొలానికి ఇంకొక, ఆవిడ పొలానికి వెళ్ళాలి. ఇట్లా వంకర తిరిగి అక్కడికి పోయింది. ఇప్పుడు నీళ్లు వంకరగా ఉన్నాయందామా, స్ట్రైట్గా ఉన్నాయందామా? లేవు. అసలు చెరువు నీళ్ళు, కాలువ నీళ్ళు రెండు ఉన్నాయ్యా కదా. రెండు కనపడుతుంటే రెండు ఉన్నాయా అంటారు ఏంటండి మీరు? రెండు ఉన్నాయి. సరే, మీ లెక్క ప్రకారం రెండు ఉన్నాయి. ఎందుకంటే ఇది వెంకటేష్ పొలంలోకి వెళ్ళే నీళ్ళు, ఇవి భరత్ పొలంలోకి వెళ్ళే నీళ్ళు, ఇవి రమేష్ పొలంలోకి వెళ్ళే నీళ్ళు కదా. కానీ చెరువు నీళ్ళే కదా. ఇప్పుడు వాళ్ళ పొలంలోకి వెళుతున్నాయి అని ప్రత్యేకంగా చెప్తున్నానే, అది లోపల, ఇది బయట. ఏది బయట? చెరువు. చెరువులోవి బయట, వాళ్ళ దగ్గరికి వెళుతున్నవి చెరువు లోపల. మీరు బాగా లోపలే ఉండండి. ఏమాత్రం నా మొహం చూడవాకండి, నన్ను చూడవాకండి. నా మాట మాత్రమే లోపలికి వెళ్ళాలి. వెళితేనే మీకు అర్థమవుతుంది. ఈ కట్ట నేను కట్ట మీద నుంచున్నా కదా, కట్ట తెంపేశా. చెరువు కట్టని ఏం మీకు అంత బలం ఉందా తెంపేస్తారా అంటే, ఊహించుకున్న చెరువు కట్టని తెంపడం పెద్ద కష్టమే ఉందర్రా. నిజమైన చెరువు కట్ట అయితే భయం, కానీ నేను తెంపలేను. కానీ ఊహించుకున్న చెరువే కదా ఇప్పుడు మన దగ్గరది, నీళ్లు ఉన్నాయి కదా. ఆ కట్ట కాస్త నేను తెంపేశా. తెంపగానే చెరువులో నీళ్లు మొత్తం ఈ పొలంలోకి వచ్చేసినాయి. చెరువులో నీళ్ళు అన్నీ ఏం చేసినాయి? పొలంలో. ఇప్పుడు నాకు వెంకటేష్ కాలువ, భరత్ కాలువ, రమేష్ కాలువ చూపించగలరా? చూపించలేరు. ఇప్పుడు మీరేమంటారు? ఇవన్నీ చెరువు నీళ్ళే. చెరువు ఒక వరదలాగా వచ్చేస్తే కదా,
వెంకటేష్ పొలం కూడా చెరువే నిండింది, రమేష్ పొలం కూడా చెరువే నిండింది. ఇది రమేష్ పొలం, ఇది వెంకటేష్ పొలం, ఇది భరత్ పొలం అని మీరు చెప్పగలరు. ఇందాక కాలువని కూడా చెప్పారు, వాడి పొలంలోకి వెళ్ళే కాలువని కూడా మీకు చూపెట్టాను. ఇప్పుడు లేదు అంటే ఏమైంది? ఇప్పుడు వెంకటేషు, భరతు, రమేషు విశేషాలు, వాడి పొలాలు విశేషాలు. నా దగ్గర ఉన్న చెరువు సామాన్యం. ఈ సామాన్యము కట్ట వేసుకుని, అంటే వీళ్ళు కట్టలు వేసుకున్నారులే, సామాన్యం కట్ట వేసుకోలే, సామాన్యం కూడా మీ దృష్టిలో కట్ట వేసుకుంది, అది మళ్ళీ చెబుతా. ఎందుకంటే అన్నీ ఒకసారి చెప్తే ఎక్కకపోతే కష్టం, ఎక్కితే పర్వాలేదు. అంటే చెరువు కూడా కట్ట వేసుకుంది అంటున్నాను కదా. చెరువు కట్ట వేసుకుంది అంటే వైకుంఠం, కైలాసం, వాడు కూడా ఇంతవరకు కైలాసం, ఇంతవరకు వైకుంఠం పరిమితం. కైలాసం వైకుంఠంకు పోకూడదు. భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళాడు, మళ్ళీ వైకుంఠానికి వచ్చాడు, మళ్ళీ కైలాసానికి వచ్చాడు. అంటే వాళ్ళు కట్టలు వేసుకోకపోతే ఎట్లా వస్తారు? అది అట్లా వదిలేయండి. ఇప్పుడు మనకు అది కాదు ముఖ్యం, మనకి విశేషాలన్నీ సామాన్యమైంది ముఖ్యం కదా. కాబట్టి మనకి అది అది ఆ లోకాలవి వేరే. అది ఆ చెరువుని అట్లా పక్కకు పెట్టండి. చెరువు కట్ట తెగింది, అందుకనే దాంట్లోకి పోనన్నాను. మీ బ్రెయిన్ని మళ్ళీ అక్కడికి పంపిస్తే ఇక్కడికి లాక్కొచ్చుకోవడం నాకు చాలా కష్టం. కట్ట ఎప్పుడైతే తెగిందో మొత్తం ఈ పొలాలన్నీ కూడా ఈ చెరువు ఎంతో అంతే అయింది, అన్నీ కలిసి ఒక చెరువు. ఇప్పుడు ఇందాక చెప్పానే, నీ వేరు, నీ లోపల నీ చర్మం వరకు అడ్డముండి వాడు లోపల, వీడు వేరే, వీడు వేరే, వీడికో పిల్లి స్ఫురించింది, వీడికో పిల్లి స్ఫురించింది, వీడికో పిల్లి స్ఫురించింది, నీకో పిల్లి స్ఫురించింది కదా. కాక బయట ఏముంది? మీకో పిల్లి స్ఫురించిందంటే మీ లోపల స్ఫురణ పిల్లిగా కనిపించింది. ఇందాక వాడి లోపల ఉన్న నీరు అది వెంకటేష్ పొలంలాగా కనిపించింది, వీడి లోపల ఉన్న నీరు భరత్ పొలంలాగా కనిపించింది. మీకు ఉదాహరణ అర్థం అవుతుందా? ఏమ్మా, అది ఆ నీరు వీడంటే కాలువ దవ్యాము, కాలువ ద్వారా వచ్చి వాడి పొలంలోకి వెళ్ళింది కాబట్టి ఇది వాడి పొలంలో కాలువ, పొలంలో నీళ్లు అన్నాను. ఇక్కడ కాలువలు లేవు, ఎందుకంటే నీ లోపల పిల్లికి నీ బయట ఉన్న స్ఫురణకి మధ్య కాలం ఏం లేదు. మరి ఏమొచ్చి మాకు ఇది బయట ఇది లోపల అని మాకు అక్కడంటే నీళ్లు ఉన్నాయి కనపడుతోంది, మీరు బొమ్మలో చూపించారు నీళ్ళను. ఇక్కడ నీళ్లు లేవు కదా, ఇక్కడ ఏముంది? ఆ నీళ్ళ ప్లేస్లో ఉన్నదేమిటి? స్ఫురణ. స్ఫురణ ఎలాంటిది? నిరాకారమైంది, నిరాకారమైన స్ఫురణ. ఆ స్ఫురణలో నుంచి ఈ రెండోది అనేది ఎలా వచ్చింది అంటే, నా దగ్గర ఇనప ముక్క ఉంది, దాని దగ్గర నుంచి ఇనప ముక్క ఇది కదా మనకు కింద అప్పుడు చెప్పుకున్నది, ఇది ఇనుము, దీని పక్కన ఇది అయస్కాంతం. ఈ అయస్కాంతాన్ని నేను ఇట్లా దగ్గరే పెట్టారు కదా. ఈ ఆకాశానికి వెంకటేష్ దగ్గరగా ఉన్నాడా దూరంగా ఉన్నాడు? వాడి చర్మం అడ్డం ఉంది, వీడి చర్మం అడ్డం ఉంది, నా చర్మం అడ్డం ఉంది. ఇక్కడ ఆకాశము, ఇది నా చర్మం, కాబట్టి ఇది బయటిది, ఇది లోపలిది. అది మర్చిపోవాకండి. ఈ బయటిది ఈ ఇనుప ముక్క. మీకు ఉదాహరణల ద్వారానే చెప్పాలి, నోన్ టు అన్నోన్ అనే చెప్తాడు శాస్త్రం. ఈ లోపల ఉన్నది అన్నదే ఇది ఇనుప ముక్క, ఇది అయస్కాంతం. ఈ అయస్కాంతం దగ్గరికి రాగానే ఈ ఇనుప ముక్కకు అయస్కాంత శక్తి తగ్గకుండానే ఇనుప ముక్క అయస్కాంతం అవుతున్నది. తాళవ లేదు, కనెక్షన్ లేదు, వైర్ లేదు, వైర్లెస్. ఇక్కడ దగ్గర పెట్టాను అంతే, అదే దాన్ని ఖర్చుకుంది కదా. దీన్ని ఖర్చుకుని ఏం చేసిందంటే దీనిలో నుంచి ఒక శక్తిని లాక్కుంటే ఇది అయిపోవాలి, ఇది అయిపోదు కదా. ఈ లాక్కున్న శక్తిని, ఇది ఇనుప ముక్కలాగే ఉంది కానీ శక్తిని లాక్కుంది. ఈ లాక్కున్న శక్తిని ఈ లోపలి స్ఫురణ అంటున్నా. ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇది కిందటి వారం పాఠం, అందరికి అర్థమైంది.
కాబట్టి ఇది లోపలి స్ఫురణ అంటే ఇది బయటి స్ఫురణే. మరి లోపలని మీరు ఎందుకు అంటున్నారంటే ఇంకా వీడు వెంకటేష్ పొలంలాగే ఉంది, ఇనప ముక్కలాగే ఉంది. ఇది కొంతసేపటికి కట్ట తెంపేస్తే ఏమైపోతుందంటే ఇది కూడా అయస్కాంతం అయిపోయి ఇంకొక ఇనప ముక్కని ఇది తగిలించుకుంటుంది. అప్పుడు ఇది ఒకటేనా కాదా? ఒకటే అవుతాయి. అర్థమైందా? ఇప్పుడు ఏకమేవా నా ద్వితీయం, రెండుగా మీకు కనబడుతున్నా రెండు లేవు, ఒకటే ఉంది. కాబట్టి ఒకటే ఉన్నది, అదే పరమాత్మ. దాని పేరు స్ఫురణ. ఏమ్మా, దాన్ని సద్ఘన చిద్ఘన ఆనందఘనం అంటున్నాం. ఎందుకంటున్నాం? ఇందాక ఇనప ముక్కగా ఉన్నప్పుడు ఇనప ముక్కగా ఉంది, అయస్కాంత శక్తిని తీసుకుంది. ఇప్పుడు అయస్కాంతమే అయిపోయింది. అది నీకు ఇనప ముక్కగా కనిపిస్తున్నప్పటికీ అది అయస్కాంత శక్తితోనే ఉంది. అది వెంకటేశ్ పొలంలాగా కనబడుతున్నప్పటికీ అది చెరువు నీరు అయిపోయింది. వెంకటేశ్ పొలం విడిగా లేదు, అక్కడ లేదా వాడి పొలం ఉంది. మీకు ఆ చెరువు నీళ్లు ఇది అర్థమైందా? ఇది ఫస్ట్ స్టెప్. అంటే పరమాత్మ అంతటా ఉన్నాడు. పరమాత్మలో నుంచి ఇనప ముక్కలు ఒక్కొక్కటి వచ్చి ఆ పరమాత్మ శక్తిని లాక్కున్నాయి. కొంతకాలానికి అవి పరమాత్మే అయిపోయినాయి. కొంతకాలానికి, వెంటనే కాలేదు. ఆ కొంతకాలం ఏమిటి అంటే బహూనాం జన్మనాం, అంతే. చాలా జన్మలు ఎత్తిన తర్వాత. ఎందుకండి చాలా జన్మలు ఎత్తిన తర్వాత ఎందుకు? వెంటనే కావచ్చు కదా, అయస్కాంతం వెంటనే అవుతుందా? కావట్లేదు కదా. అట్లా చాలా జన్మలు ఎత్తిన తర్వాత అంటే నీకు ఇది తెలియాలంటే అన్ని జన్మలు పడతాయి కదా. జ్ఞానవాన్ మాం ప్రపంచతే. చాలా ఎందుకు చెరువు కట్ట ఎప్పుడంటే అప్పుడు దిగుతుందా? ఎప్పుడో తెగుతుంది. తెగినప్పుడు ఇది అయిపోతుంది. తెగినప్పుడు అప్పుడు నీకు లోపల వెలుపల అనేవి రెండు ఉండవు. ఇది ఫస్ట్ స్టెప్. ఇది అందరికీ అర్థమైంది. ఎందుకంటే ఇది కిందటి వారం పాఠం కాబట్టి. కిందటి వారం కాదు, అంతకుముందు కిందటి వారం 2 వారాలు చెప్పిన పాఠం. మళ్ళీ ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి మీరు మర్చిపోయి ఉంటారేమో, ఈ లోపల పండగ వచ్చింది, ఎన్ని భక్ష్యాలు తిన్నారో, ఎక్కడెక్కడికి పోయినారో, అదంతా మరి లోపలికి వెళ్ళిందేమో అని మళ్ళీ ఒకసారి గుర్తు చేశానా? గుర్తు వచ్చిందా? సరే, ఇప్పుడు సెకండ్ స్టెప్ వెళదాం. రెండో స్టెప్ దీని తర్వాత అన్నమాట. ఇది అర్థం అవ్వంది, అది అర్థం కాదు. ఇప్పుడు మీరందరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మీ అందరికీ గురువు ఏం చెప్పాడంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పాడు, తత్వమసి అని చెప్పాడు అనుకోండి. మీ చేత అహం బ్రహ్మాస్మి అనిపించాడు. మీకు బ్రహ్మం అంటే ఏమో తెలియదు, కానీ మీ చేత బ్రహ్మాస్మి అనిపించాడు. అప్పటి నుంచి నాయన నువ్వు దేహానివి కాదు, నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు మనస్సువి కాదు, నువ్వు బుద్ధివి కాదు, నువ్వు ఆత్మవి అంటున్నాడు. ఆత్మ ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే ఆత్మ ప్రవచనాల ద్వారా తెలియదు. మరి ఆత్మ ఎలా తెలియాలి అంటే అనుభవం ద్వారానే తెలియాలి. అనుభవం ఎప్పుడు తెలియాలి అంటే ఎప్పుడు ప్రబోధం చేస్తున్నాడో అప్పుడే తెలియాలి. అంటే ఇప్పుడు మీరు కూర్చొని ఉండగా మీకు ఆత్మ తెలియాలి. ఇంటికి వెళ్ళాక తెలుస్తుందిలే, నేను చదువుకుంటే తెలుస్తుందిలే, అట్లా తెలియదు. ఇప్పుడే తెలియాలి, ఉన్నది ఉన్నట్టుగా తెలియాలి కదా. ఇప్పుడు ఆలోచిద్దాం. అందుకని ఈ స్టెప్ ఇదేమిటి? ఆత్మ మీరందరి చేత అహం బ్రహ్మాస్మి అని గురువు అనిపించాడు. చిలక పలుకుల్లాగా మీరు కూడా పలికారు. కానీ అహం బ్రహ్మాస్మి అంటే నేనేంటి అని పంచకోశాలు కాదని ఇవన్నీ మాటలు బాగా తెలుసు మనకి. నిజంగా పరమాత్మ నాకు తెలియదు కదా. పరమాత్మ ఎవరు, ఎట్లా ఉంటాడు, నేను ఆ పరమాత్మ నేను అనేది మనకు సచ్చిదానందం అని మాకు తెలుసండి కదా. అది అస్థిభాతి అని కూడా తెలుసు. నిన్నదాకా పాఠాలు చెప్పుకున్నాం కదా. కాదు, పరమాత్మ నిజంగా ఎట్లా ఉంటాడో ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఇదివరకు కూడా చాలాసార్లు మీకు కళ్ళు మూసుకోమన్నాను, చూపెట్టాను కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రకంగా పరమాత్మని ఎట్లా తెలుసుకోవాలో చెప్తా. మీకు తెలుసుంటే సంతోషం, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. అప్పుడు తెలుసు అనుకున్నది తెలియదురే మాకు
ఇప్పుడు కొత్తగా తెలుసుకుంటున్నామే అనుకున్నా నాకు పర్వాలేదు. మీకు ఏది తెలిస్తే అదే పరమాత్మ. అంటే దానికి కసౌటి నేను చెప్పే మాటలు చూసుకోండి. ఈ మాటలు కనుక మీకు సాటిస్ఫై అయితే మీకు ఆత్మ తెలుసు అనుకోండి, లేకపోతే తెలియదు అనుకోండి. ఇంకా ఏదో తెలుసుకోవాలరా తెలుసుకుందాము అని అనుకోండి. ఏమ్మా తెలియదు అని మాత్రం అనుకోవాలి. నాకు తెలియదు, ఎందుకంటే ప్రతి ఒక్కడికి తెలుసుకుంటే అధికారం ఉంది. మానవ శరీరం రావడమే దానికి తెలుసుకోవడానికి. ఎందుకంటే చెవులు ఉన్నాయి మనకి, చెవుల ద్వారా శబ్దం లోపలికి వెళుతుంది. పిల్లినే చూపించగలిగింది, ఆత్మను చూపెట్టలేదా కదా, ఆత్మని బాగా తెలుస్తుంది. వినండి, ప్రపంచం మీకు అనుకుంటున్నారు నేను జీవుణ్ణి, నా ఎదురుగా ఉంది ప్రపంచం. ఇది కదా మన నోషన్ మనకందరికీ. నేను జీవుణ్ణి, నాకు ఎదురుగా ఉంది జగత్తు, ఎక్కడో ఉన్నవాడు పరమాత్మ. అందరికి ఇదే తెలుసు. అద్వైతం ఏం చెప్తుంది? జీవ జగద్ ఈశ్వర అనే మూడు లేవురా. మూడు ఎప్పుడు ఉన్నాయి అంటే వెంకటేష్ పొలము, భరత్ పొలము, రమేష్ పొలము అన్నప్పుడు వాళ్ళ హద్దులు వేసుకున్నారు. దానివల్ల వాళ్ళ ముగ్గురికి వేరే వేరే పొలాలు ఉన్నాయిరా. చెరువు కట్ట తెగితే ఏ పొలము లేదు. అంటే ఈ ప్రపంచము, జగత్తు, ఈ జీవుడు ఇద్దరూ ప్రవిలాపనమైతే అప్పుడు ఉన్నది కేవలం పరమాత్మ ఒక్కడే. జీవ జగదీశ్వర అని ముగ్గురు ఉన్నారు కదా, ఈశ్వరుని ఎక్కడో పెట్టేశాం మనం. మళ్ళీ చెప్తున్నా, అది మళ్ళీ మీకు అర్థం కావడం కోసం. నేను జీవుడు, నాకు ఎదురుగా ఉన్నది జగత్తు, ఇవి రెండు మనకు కనపడుతున్నాయి. కానీ మన నమ్మకంతో మనం ఎక్కడో కూర్చోబెట్టాం భగవంతుణ్ణి. వాడు అక్కడ ఎవడో ఉన్నాడు, ఒకడు పరమాత్మ. జీవ జగత్తు ఈశ్వర, వాళ్ళకి ముగ్గురికి అవి పేర్లు పెట్టాం. నేను జీవుణ్ణి, నా ఎదుట ఉన్న జగత్తు. అందుకని మనకి ఇక్కడ అర్థం కావడం కోసం నేను జీవుణ్ణి, తను ఉత్తమ, ఎదుట మధ్యమ. ఏమంటే ఎదుట ఏమంటాం? నీవు అంటాం. జగత్తుని నేను ఉత్తమ, నాది ఉత్తమ పురుష ఫస్ట్ పర్సన్, వాడు సెకండ్ పర్సన్. నేను ఉత్తమ, తను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. అది సూత్రం, బాగా గుర్తుపెట్టుకోండి. తను ఉత్తమ, నేను అని చెప్పేది ఎప్పుడు నన్ను గురించి. నీవు అని చెప్పేది నాకు ఎదురుగా ఉన్న దాని గురించి. నాకు దూరంగా ఉన్నవాడిని నీవు అనను. వాడెక్కడో ఉంటాడు, అందుకని వాడు లేక అది. ఒక వ్యాకరణం చెప్పినా కూడా శుభ్రంగా అద్వైతం తెలుస్తుంది. అయితే వ్యాకరణం తెలిసిన వాడు చెప్తే, తెలియని వాడు చెప్తే కాదు. ఇప్పుడు గురువు గారు ఏమన్నారంటే వాణ్ణి తీసుకొచ్చి నీ పొజిషన్లో పెట్టమంటున్నారు. తత్తు త్వమసి అన్నారే, జాగ్రత్తగా వినండమ్మా. నేను, నీవు, వాడు. గురువుగారు ఏం చెప్పారు? నేను అని చెప్పే ప్లేస్లో వాణ్ణి తెచ్చి పెట్టమన్నారు. జీవో బ్రహ్మైవ, అదే కదా చెప్పింది. జీవుడు బ్రహ్మమే అని చెప్పారు. బ్రహ్మముని నేను వాడు పొజిషన్లో కూర్చోబెడితే ఈ గురువుగారు వచ్చి ఏం చెప్తున్నారు? నువ్వే వాడివి అంటున్నారు. నేను వాడెట్లవుతానయ్యా? అది కదా మనకు సమస్య. ఊరికే మీరు అనగానే నేను వాడు అయిపోతానా కదా, ఏం పర్వాలేదు నేను అయిపోయినాను నువ్వు కూడా అయిపోతావు అని ఆయన చెప్తున్నాడు కూర్చోబెట్టి. ఎట్లా నేను అవుతానో నాకు తెలియాలి కదా. ఊరికే గురువుగారి మీద నమ్మకంతో అవును కదా గురువుగారు చెప్పారు కాబట్టి నేను వాడైపోయినాను కదా. నీ పొలాలన్నీ కట్టదిగిపోతే, పొలాలన్నీ మునిగిపోతే, ప్రళయం అయిపోతే, ఈ జగత్తంతా లేకుండా పోతే, ఎప్పుడో ప్రళయం అయితే చెప్తున్నారు కదా. ప్రళయం అయితే ఏమవుతుంది? జీవ జగత్తులు లయమైపోతాయి. అప్పుడు ఎవడు మిగులుతాడు? ఒక పరమాత్మ మిగులుతాడు కదా. ప్రళయం అయితే పరమాత్మే మిగులుతాడు, మనం కూడా ఒప్పుకుంటాం. జీవ జగత్తులు ఏమైపోతాయి? లయమైపోతాయి. వెంకటేష్ పొలం, భరత్ పొలం, రమేష్ పొలం ఏమైపోయినాయి? నీళ్ళు అయిపోయినాయి కదా. ఇంకా విడివిడిగా ఇది వీడి పొలం, ఇది వీడి పొలం, ఇది వీడి పొలం అని చూపించగలనా? చూపించలేను. అందుకని జీవుణ్ణి చూపించలేను, జగత్తుని చూపించలేను. వాడే మొత్తం ఆక్రమించేస్తాడు.
మొత్తం పరమాత్మ. ప్రళయంలో ఏముంది? జీవ జగత్తులు లేవు కదా. శిష్యుడు అడుగుతాడు, గురువుగారు ప్రళయంలో జీవ జగత్తులు లేవు, మేము కూడా ఒప్పుకుంటాం, ఇప్పుడు ప్రళయం కాదు కదా, ఇప్పుడు జగత్తు కనబడుతోంది, జీవుడు కనబడుతున్నాడు కదా, లేకపోతే మీరు చెప్పేవాళ్ళు మేము వినేవాళ్ళం ఎందుకుంటామండి? ఇప్పుడు నాకు మీరు జగత్తు, మీకు నేను జగత్తు, ఎందుకని మన ఇద్దరం ఎదురెదురుగా ఉన్నాం. గురుగారు మీరు పోయినారా? గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. గురుగారు ఎట్లా అంటారండి? ప్రళయంలో మీరు నేను ఒకటి అయిపోతాం. అవునా కాదు? మీరేం చెప్తున్నారు? ఇప్పుడే నువ్వు నేను లేవంటున్నారు. మీరున్నారు, నేనున్నాను, నాకేమో కనబడుతున్నారు మీరు కదా. మీరు గురువు గారిని పైన కూర్చున్నారు, నేను శిష్యుడిని కింద కూర్చున్నాను, మీకు దండం కూడా పెట్టాను. గురువు లేవు శిష్యుడు లేడని మీరు ఒట్టి మాటలు చెబుతున్నారు, నాకేమో మీరు కనపడుతున్నారు. మీరే కనపడటం కాదు, నేను కూడా కనపడుతున్నాను. మన ఇద్దరం లేవని మీరు మాట్లాడుతున్నారు, నన్ను ఎట్లా నమ్మమంటారు? అలా అర్థమైందా? మీకందరికి కూడా ఈ ప్రశ్న వచ్చిందా? అందరికి వస్తుంది, రావాలి. మీకు రాకపోతే కలిగించాలి కదా. ఎట్లా ప్రపంచం ప్రళయం అవుతుందో, ఊరికి ప్రవిలాపనం నాకంతా ప్రవిలాపనం అయిపోయిందండి, ఎట్లా అవుతుంది కదా. ఇప్పుడు చెప్తా వినండి. మీరందరూ ప్రశాంతంగా కూర్చోండి. కూర్చున్న తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఏమడుగుతానంటే, మీకు ప్రపంచం కనపడుతోందా అని అడుగుతాను. కనపడుతోంది. ఏ ప్రపంచం కనపడుతోంది అని అడిగాడు. అంటే నాకు ఎదురుగా ఇళ్ళు కనపడుతున్నాయి, కుక్కలు కనపడుతున్నాయి, కోళ్ళు కనపడుతున్నాయి, మనుషులు కనపడుతున్నారు, ఇదంతా ప్రపంచం. నేను కనపడుతున్నాను, నేను జీవుణ్ణి, ఇది ప్రపంచం, నాకు ఇంత తెలుసు. అవును నిజమే నాయన, ఈ ప్రపంచాన్ని ఇట్లా పక్కకు పెట్టుకో, నీకు తెలిసిన ప్రపంచాన్ని ఒక సైడ్ పెట్టు, దాన్ని ఏం చెయ్యొద్దు. ఎన్ని ప్రపంచాలు నీకు చూపిస్తానో ఇప్పుడు చెప్తా. నీకు తెలిసిన ప్రపంచం ఇది, నీకు తెలియని ప్రపంచాలు నీ దగ్గరే ఉన్నాయి, అవి ఇంకా చూపిస్తా. జాగ్రత్తగా విని. నీకు తెలిసిన ప్రపంచం అందరూ సాటిస్ఫై అయినారు కదా, నిజమే కదా. మనకు తెలిసిన ప్రపంచం ఏమిటి? నేనొకడిని, ప్రపంచంలో నేనొకడిని, నా పేరు ఫలానా, నాకు ఎదురుగా ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళ ఇళ్ళు ఆ ఇళ్ళు ఉన్నాయి, అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు, తుంగభద్ర నది ఉంది, హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఇవన్నీ నదులు కొండలు గుట్టలు. దాన్నేమో భూత ప్రపంచం అంటున్నాను, నన్నేమో మానవ ప్రపంచం అంటున్నాను. నేను మనిషిని కదా. మనిషేనా మనం? జంతువు కాదు, మనిషిని డిక్లేర్ చేసుకున్నాం మనమే. మానవత్వం లేదు కానీ మనుషులం. మానవత్వం ఎంతమందిలో ఉందర్రా? అసలు మానవత్వం అంటే ఏమిటో మాకు తెలియదు. మాకు ధనేషణ తెలుసు, దారేషణ తెలుసు, పుత్రేషణ తెలుసు. ఇది మానవ లక్షణం కాదు కదా, మానవ లక్షణం కాదు. ఒకసారి బ్రహ్మగారు అందరినీ డిన్నర్కి పిలిచారు. బ్రహ్మగారు, ఇది కథర్రా, మధ్యలో పిట్ట కథ. బ్రహ్మగారు డిన్నర్కి పిలిచారు. అందరూ వెళ్ళారు, కూర్చున్నారు, చక్కగా టేబుల్లన్నీ వేశారు, విస్తళ్ళు, మరి యూజ్ అండ్ త్రో విస్తళ్ళు, అరిటాకులు ఏవో మొత్తానికి పరిచారు, వాటి నిండా భోజనం వడ్డించారు. రకరకాలు పదార్థాలన్నీ తెచ్చి ఒక్కొక్కళ్ళు వడ్డిస్తుంటే అందరూ చూసి చాలా బాగుంటాయి, వెరీ గుడ్ అనుకుంటున్నారు. నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి, ఇంకా తినేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇంకా స్టార్ట్ చేయండి అని చెప్పలే, తిందాం అనుకుంటుండేటప్పటికి మైకులో ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమిట్రా అనౌన్స్మెంట్ అంటే, ఎవ్వరూ కూడా ఎల్బో బెండ్ చేయకుండా తినాలి, మోచేతిని వంచకూడదు.
మనకు మామూలుగా చేతులు ఇట్లుంటాయి, మనం అన్నం తినాలంటే ఇట్లా ఈ చెయ్యి వంగాలి కదా, వంగకపోతే నా అన్నం నా నోటికి రాదు కదా. మోచేతిని వంచకుండా అన్నం తినాలి. అన్నం అది అక్కడ ఉన్న పదార్థాలు తినండి. ఎవరైనా అలా తినలేకపోతే ఈ భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోవచ్చు, మీ ఇష్టం. మోచేయి మాత్రం వంగకూడదు, తినండి అన్నారు. కొంతమంది లాభం లేదురా, మోచేయి వంగకుండా తిండి ఎట్లా తింటాం అని కొంతమంది, ఒక సెట్ ఆఫ్ పీపుల్ లేచి వెళ్ళిపోయినారు. మళ్ళీ కొంతమంది ఉన్నారు, కొంతమంది అనుకున్నారట మోచేయే వంగద్దన్నారు, కుక్కలాగా మనం తల ఉంచి ఇట్లా తిందాం, తల ఉంచి. ఎందుకంటే చేతులకు అసలు సంబంధం లే, తినేది నోటితో కదా, మెడ ఉంచేస్తే తినచ్చు. అట్లా తిందాంలే అని అనుకుంటున్నారు ఇంకా మనుషులు. నెక్స్ట్ మైక్లో ఇంకొక అనౌన్స్మెంట్ వినిపించింది. ఎవరైనా మెడ ఉంచి తినాలనుకుంటున్నారేమో మెడ కూడా వంచకూడదు, చెయ్యి వంచకూడదు, మెడ వంచకూడదు, ఇట్లే కూర్చోవాలి, ఈ పదార్థం తినాలి, మీ ఇష్టం. ఇంకా కుక్కలాగా తిందామనుకున్న వాళ్ళు కూడా కొంతమంది లేచి వెళ్ళిపోయినారు. మిగిలిన వాళ్ళందరూ కొంతమంది కూర్చున్నారు. అంటే ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వెళ్ళిపోయినారు, మిగిలిన వాళ్ళు కూర్చున్నారు. ఇంకా మీరందరూ కూడా భోజనం చేయవచ్చు అని చెప్పేశారు. వెంటనే అక్కడ ఉన్న ఒకడు ఏం చేశాడంటే ఈ అన్నం కలిపి వీడికి పెట్టాడు, తినరా, ఈ పక్కవాడికి. వీడిని చూసి వీడు కలిపి వాడి పక్కవాడికి పెట్టేశాడు. వాడి పక్కవాడికి భోజనం పెట్టాడు. మొత్తం మంది వీడికి పెడుతున్నాడు, వీడు వాడికి పెడుతున్నాడు, వాడు అవతల వాడికి పెడుతున్నాడు, వీడికి పెడుతున్నాడు. వీళ్ళందరూ మనుషులు అన్నాడు. వీళ్ళు మనుషులు ఎందుకని? వాడి పొట్టవాడు చూసుకోవటంలే, పక్కవాడికి పెడుతున్నాడు. వీడి ప్లేట్లోది పక్కవాడికి పెట్టగలిగేవాడు మనిషి. మనం మనుషులమేనా ఆలోచించుకోండి. మనం మన ప్లేట్లోది మనమే తింటున్నాం. ధనేషణ, దారేషణ, పుత్రేషణ, ఈ మూడు ఉన్నవాడు ఏమండి మాకున్నదంతా వాడికి పెట్టేస్తే మాకెవడు పెడతాడండి? ఇగో నీకు వీడు పెడతాడు. ఎందుకంటే నువ్వు అటువంటి సొసైటీలో ఉండాలి, నీకు వాడు పెడతాడు. మనుషులం మనం ప్రపంచంలో మాట్లాడుతూ మనం మనుషులమేనా అంటే భూత ప్రపంచంలో అది భూత ప్రపంచం, నేను మానవ ప్రపంచంలో ఉన్నాను. ఇది ఇంకొక ప్రపంచం. మీకు ఇందాక నేను జీవుణ్ణి, ఇది జగత్తు, ఆ ప్రపంచం మర్చిపోయినారు, పక్క పెట్టాము మనం. ఇప్పుడు రెండో ప్రపంచం ఏది? నేను నా కోసం బతకటం లేదు, నేను వాడి కోసం బతుకుతున్నా. నేను చేసేటువంటి శ్రమ, నేను చేసే కష్టము వాడి కోసం. ఏమ్మా, ఈ ఆలోచన వస్తే ఈ ప్రపంచం ఇంకొకటి, ఇది స్వార్థంతో ఉండదు, పరార్థంతో ఉంటుంది. ఎప్పుడూ కూడా వాడి కోసం. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడంతా కల్తీ వ్యాపారం చేస్తున్నారు కదా, కల్తీ చేసి సొసైటీకి నష్టం చేస్తున్నారు. కల్తీ జరిగితే ఏమవుతుంది? ఎవరికి నష్టం? నువ్వు ఎవరు జగత్ అనుకున్నావో వాళ్ళకి నష్టం. తద్వారా వచ్చిన లాభం నాకు లాభం అండి. నాకు అంటే ఎవరండి? నాకు ముగ్గురు ఉన్నారండి. నేను, నా భార్య, నా పిల్లలు. నా వాళ్ళు కాదు అమ్మ, నా వాళ్ళని ఇంకా వాళ్ళందరినీ పెడతావా? అస్సలు. ఏమ్మా, సరే, ఇది కాక ఇంకొక ప్రపంచం ఉంది అని చెప్తున్నారు గురువుగారు.
ఏంటయ్యా ఇన్ని ప్రపంచాలు చూపిస్తావు? మీకే చూపిస్తా ఇప్పుడు ఇంకొక ప్రపంచాన్ని. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుంటే, కళ్ళు మూసుకోండి, ఒక్క 2 నిమిషాలు అట్లాగే కూర్చోండి. మీరు ఇప్పుడు నిరాకారంగా ఉన్నారు. ఒక 2 నిమిషాల తర్వాత మీకు ఏదో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఎవరి మీద వచ్చిందంటే నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ సంసారం, నీ శరీరం గురించి కాదు. ఏమొచ్చింది? నిన్ను గురించి. నిన్ను అంటే ఏమిటి? నీ మూడు గురించే. నేను ఎప్పుడైనా నాయన ధ్యానం చేసుకోండిరా అంటే మీకు వెంటనే ఏం గుర్తొస్తుందంటే, అమ్మ ధ్యానానికి కూర్చుంటున్నాం కానీ మనస్సు నిలబట్టలే, ఎక్కడికి పోతోంది అని అడిగా. మనస్సు ఈ 3 మీదకే పోతుంది. ఈ 3 తప్ప దానికి అసలు ఇంకో వ్యవహారమే లేదు. మీరు కళ్ళు తెరవండి అంటే కళ్ళు మూసిన ప్రపంచం మీకు 3 కనపడ్డారు. కళ్ళు తెరిచిన ప్రపంచంలో 3 కనపడరు. ఈ టేబుల్ కనపడుతుంది, ఈ ఫ్యాన్ కనపడుతుంది కదా, ఈ ఇల్లు కనపడుతుంది, ఈ లైట్లు కనపడతాయి, ఏవో ఇక్కడ ఎదురుగా ఈ గడియారం కనపడుతుంది, ఈ మైక్ కనపడుతుంది, ఇవి కనపడ్డాయి కదా. తెరిచిన ప్రపంచం. ఇది కళ్ళు తెరిచాను. ఇందాక కళ్ళు మూసాను అంటే కళ్ళు మూస్తే ఒక ప్రపంచం, కళ్ళు తెరిస్తే ఒక ప్రపంచం. తెరిచిన ప్రపంచంలో వెంటనే నాకేం తెలుస్తోంది అంటే కళ్ళు తెరిచాను, మైక్ కనపడింది. ఈ మైక్ నాది కాదు, ఈ గడియారం నాది కాదు, ఆనందధామంది. ఈ క్లాత్ కూడా నాది కాదు. క్లాత్ ఇది కాటనా, ఇది సిల్కా, ఇది గజం 2 రూపాయలు ఉంటుందా, 100 రూపాయలు ఉంటుందా? ప్రపంచం చూడండి విస్తరిస్తోంది. బయటి ప్రపంచంలో ప్రపంచం విస్తరిస్తుంది, లోపలి ప్రపంచంలో ప్రపంచం కుంచుకుంటుంది. లోపలి ప్రపంచం 3, బయటి ప్రపంచం. నువ్వు ఇందాక ప్రళయమైతే మొత్తం పోతుందన్నావే, ఇప్పుడు నీ లోపలి ప్రపంచం, నీ బయటి ప్రపంచం పోతుందా ప్రళయంలో? పోదు. ఎందుకని? అది ఆ ప్రపంచం. నువ్వు మొట్టమొదట చెప్పావే భూత ప్రపంచం, జీవ ప్రపంచం అని, అవి పోతాయి. చెరువు కట్ట తెగితే చెరువు నీళ్లు ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు నీ దగ్గర ఉన్న నీ ప్రపంచం, ఈ ప్రపంచం చెరువు కట్ట తెగితే పోదు, ఏమైనా పోదు. అర్థమవుతుందా అమ్మా? ఎందుకని పోదు? ఇది నేను సృష్టించిన ప్రపంచం, అది పరమాత్మ సృష్టించిన ప్రపంచం. భూత ప్రపంచం పరమాత్మ సృష్టించింది, అందుకని ప్రళయంలో అది పోతుంది. ఈ ప్రపంచం నువ్వు సృష్టించింది. నీ లోపల కొంత కనపడుతోంది, నీ బయట కొంత కనపడుతోంది. బయట కనపడింది లోపల లేదు, లోపల కనపడింది బయట లేదు. ఇప్పుడు మళ్ళీ 2 ప్రపంచాలు వచ్చినాయి కదా. దీన్ని కూడా మళ్ళీ పక్కకు పెట్టండి. ఎన్ని ప్రపంచాలు వస్తున్నాయో చూడండి. అంటే ప్రళయంలో లయమయ్యే ప్రవిలాపనం అంటే నన్ను మొన్న ఎవరో ఒకళ్ళు అడిగారు, ప్రవిలాపనం ఎట్లా చేసేయాలండి ఈ ప్రపంచం అంతా? నేను పరమాత్మని అని తెలిస్తే ఇదంతా నాలో ప్రవిలాపనం అయిపోయింది. నాయన అంత తొందరగా ప్రవిలాపనం అవుతుందా? అసలు ప్రవిలాపనం అంటే ఏంటో నీకు తెలియదు, దేన్ని ప్రవిలాపనం చేయాలో కూడా నీకు తెలియదు. ఇప్పుడు నీ లోపలి ఒక ప్రపంచం, నీ బయట ఒక ప్రపంచం. ఇంకా మీకు ప్రపంచాన్ని చూపిస్తా. ఇక్కడ ఒక పటం తగిలి మొట్టమొదటి వెంకటేశ్వర స్వామిని పెట్టుకుందామా? తర్వాత మీకు సాయిబాబా కూడా అర్థం అవుతాడులే. ఎందుకంటే నా దగ్గర ఇవే 3 దొరికినాయి. ఇంకా ఎన్ని మీరు పెట్టుకున్నా, మీరు మనసులో ఊహించుకున్నా నాకేం అభ్యంతరం లేదు. మీకు ప్రపంచాన్ని తెలియజేయటమే నాకు కావాలి. వెంటనే ఇప్పుడు మీరందరూ ఇవి చూశారు. నాయన ఇది ఏమిట్రా అని అడిగా.
అందరూ ఏకగ్రీవంగా ఇది షిరిడి సాయిబాబా అన్నారు. ఇదేమిట్రా అని అడిగారు. వెంకటేశ్వర స్వామి అన్నారు. సరే వీడెవడ్రా నాయన అని అడిగారు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతున్నాడు అన్నారు కదా. అందరు ఈ మాటే అన్నారు కదా. మళ్ళీ మాట మార్చవాకండి. మాట మారిస్తే ఊరుకోను నేను. బాగా ఆలోచించి చెప్పండి. ఏమ్మా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది కాగితమే, ఇది కాగితమే, ఇది కాగితమే. నేను అది పేపర్ అన్నాను. ఒక పేపరు, ఒక రంగులు. ఇందులో వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు? వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడా? 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 మొత్తం నేను ఎక్కడ చూపించినా మీకు కాగితం తప్ప ఇంకోటి లేడు. మరి ఏకగ్రీవంగా వీడు వెంకటేశ్వర స్వామి అన్నారు మీరు. మరి వెంకటేశ్వర స్వామి అబద్ధమా, కాగితం అబద్ధమా? కాగితం అబద్ధం అందామంటే ఇంతమంది వెంకటేశ్వర స్వామి అంటే కాగితం అబద్ధం అంటే నన్ను తలకాయ పగలగొడతారు కదా. మీ మాటకే వస్తా. వెంకటేశ్వర స్వామి, ఇది వెంకటేశ్వర స్వామి అందాం. నా కాగితం నాకు ఇచ్చేసి మీ వెంకటేశ్వర స్వామి మీరు తీసుకుపోండి. నా కాగితం మాత్రం నాకే ఇవ్వాలి. మీ వెంకటేశ్వర స్వామిని మీరు తీసుకుపోవాలి. అంటే నా కాగితం సత్యం, మీ వెంకటేశ్వర స్వామి అబద్ధం. చాలా జాగ్రత్తగా వినండర్రా. మేము అందరం వెంకటేశ్వర స్వామి అంటే మా వెంకటేశ్వర స్వామి మీరు ఇట్లా అబద్ధం చేసేస్తే గతి ఏంటండి? ఓన్లే వెంకటేశ్వర స్వామిని మీరు ఎప్పుడు కూడా విరోధం కాబట్టి అబద్ధం చేశారు. బాబానన్నా ఒప్పుకోండి. ప్రత్యక్ష దైవం ఎంతమందో. సాయి సాయి పేరు లేకుండా అసలు ఉండరు రా మనుషులు. ఆడసాయి, మగ సాయి. అమ్మో, ఇంటికి పేరు కూడా సాయి. సాయి అంటే నిజంగా వాళ్ళకి ఏం తెలుసు కదా. ఎప్పటికేం తెలియదు. ఇట్లా నేను చెప్తే అమ్మగారు నిర్గుణ ఆరాధన చేసి సగుణం అంతా అబద్ధం అని చెబుతున్నారని ప్రచారం చేయకండి. నేను అబద్ధం అని చెప్పటల్లా. నేను అబద్ధం అని చెప్తే నాకు వెంకటేశ్వర స్వామిని మీరు తీసుకొని నా కాగితం నాకు ఇవ్వమని ఎట్లా అడుగుతాను? వాడు ఒకడు ఉన్నాడని చెప్తున్నా కదా కదా. వెంకటేశ్వర స్వామి నిజంగా లేడు, కృష్ణుడు నిజంగా లేడు, నిజంగా లేడు. మరి ఈ నిజంగా లేని వాడిని ఎవడు తెచ్చిపెట్టాడండి ఇక్కడ? ఒక చిత్రకారుడికి వాడి మనస్సులో వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడు అని ఒక ఊహ వచ్చింది. నామరూప క్రియలు, ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకి తగ్గట్టుగా వాడు కొన్ని రంగులు తెచ్చుకున్నాడు కదా. ఆ రంగులు కలిపి కదా వాడు ఈ బొమ్మల్ని తయారు చేశాడు. ఇది రూపం, అది నామం. వాడి ఆలోచన. ఎవడి ఆలోచన? ఆ చిత్రకారుడి ఆలోచన. వాడి ఆలోచనని ఈ రూపం పెట్టి ఇక్కడ పెట్టేటప్పటికీ నామరూప వచ్చేసింది. క్రియ రావాలి. పిల్లి అనేటప్పటికి మీ లోపలికి పిల్లి వచ్చి ఆ పిల్లి లేని పాలు తాగుతుంది అని మీకు ఎట్లా అనిపించిందో, పిల్లి లేని పాలు తాగుతుంది. ఒంటిల్లు లేదు, గిన్నె లేదు, పాలు లేవు, పిల్లి లేదు. బట్ పిల్లి అనగానే అంటే అవన్నీ ఏమిటదా? మీ ఆలోచనలు. అర్థమవుతోందా అమ్మా?
ఈ స్టెప్ అర్థమైతే మీకు అసలు మొత్తం అర్థమవుతుంది. ఇది కనుక మీకు సక్రమంగా అర్థమైతే, సక్రమంగా అంటే నాకెంత అర్థమైందో నీకు అంత అర్థం కావాలి. ఇక్కడ ఏం తెలియకపోయినా నేను చెప్తాను, 10 సార్లు కాదు 100 సార్లు చెప్తాను, నాకేం బాధలేదు. అర్థమైంది అని మూసిపెట్టుకుంటే మీకే నష్టం కదా. అందుకని ఇంకా జాగ్రత్తగా వినండి. నేను పిల్లి అనేటప్పటికీ మీ మనస్సులో ఒక పిల్లి రూపం వచ్చి, ఆ పిల్లి రూపం నిజం కాదు కదా. మీ దగ్గరే ఉన్నటువంటి పాలగిన్నె అది కూడా నిజం కాదు. మీ దగ్గరే ఉన్న పాలు అవి కూడా నిజం కాదు. ఆ పిల్లి పాలు తాగుతుందేమోననే ఆలోచన అది కూడా నిజం కాదు. కానీ ఇవన్నీ మీకు కనిపించినాయి. ఎవరికన్నా కనిపించలేదా? అందరికీ కనిపించినాయి. ఆ కనిపించినవి ఎక్కడ కనిపించినాయి? లోపల. లోపల చూసే నీవు వేరే ఉండాలి, చూడబడే ఆ ప్రపంచం వేరే ఉండాలి. ఎందుకండి వేరే ఉండాలంటున్నారంటే, వేరే ఉండకపోతే నాకు కనిపించి సావదు. నాలోనే ఉంది అంటున్నా, నాలోనే నేను అది వేరే వేరే ఉన్నాం. నాలోనే నేను వేరే ఉన్నాను. ఆ కనిపించే దృశ్య ప్రపంచం, దాన్ని దృశ్య ప్రపంచం అంటాం, అది వేరే ఉంది. అవునా? ఇప్పుడు వీడు కూడా ఆ చిత్రకారుడు ఎవడో ఈ రంగులు వేస్తే వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే అమ్మవారికి ఈ రంగులే వేశాడురా, వెంకటేశ్వర స్వామిని ఈ రంగులతోనే వేశాడురా. అసలు పోలిక కూడా ఆల్మోస్ట్ ఒకటిగానే ఉంది. మరి ఈయనకు తెల్ల పంచ కట్టాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి అంటున్నాం. వీళ్ళిద్దరూ చీరలు కట్టాడు, రంగులు మార్చాడు అంతే. వీళ్ళిద్దరూ దేవేరులు అంటున్నాం, శ్రీదేవి భూదేవి. ఈయన వెంకటేశ్వరుడు. చిత్రకారుడు తన మనస్సులో ఒక ఆలోచన చేసి, ఆలోచనకి తగ్గట్టుగా ఒక బొమ్మను తయారు చేసి, చిత్రకారుడు అనేవాడు పరమాత్మ అయితే, ఒక చిత్రకారుడు ఒక పరమాత్మ. ఎందుకంటే జీవో బ్రహ్మైవనా పరహ, మళ్ళీ దానికి నిలబడాలి ఆయన. జీవో బ్రహ్మైవనా పరహ అంటే ఆ చిత్రకారుడైనవాడు బతికి ఉండాలి. బొమ్మ వేసేటప్పటికి ఇప్పుడు బతికి ఉండక్కర్లే, మళ్ళీ ఇప్పుడు బతికి ఉండాలి. వాడు బతకలేదండి, వాడు చచ్చిపోయినాడు, బొమ్మ ఉంది అంటే వాడు బతికున్నప్పుడు బొమ్మ వేశాడు. మళ్ళీ అక్కడ పొరపాటు పడవాకండి. చిత్రకారుడు ఒక బొమ్మ వేశాడు, ఆ బొమ్మకి రంగులు వేశాడు. వాడి మనస్సులో వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడు అని. ఆ చిత్రకారుడు ఏ బొమ్మను చూపించి మీకు వెంకటేశ్వర స్వామి అని చెప్పాడో, ఆ చిత్రకారుడు ఈ చిత్రకారుడు ఒకడు కాదు, వీడు కూడా వేరేవాడు. ముగ్గురు 3 చిత్రాలు వేసిన మనుషులు వేరే. వాళ్ళు బొమ్మలు వేశారు, వాళ్ళ ఊహలో దాన్ని. ఇక్కడ క్లూ చెప్తా మీకు, అందుకనే బాగా గమనించండి. చిత్రకారుడు ఏ బొమ్మను వేసి దాన్ని ఏమని అంటున్నాడో, ఆ చిత్రకారుడు ఎవడో వాడు మీలో ఉన్నవాడు ఒకడే. అందుకని వాడు దీన్ని వెంకటేశ్వర స్వామి అన్నప్పటికీ మీరు మొత్తం మంది వెంకటేశ్వర స్వామి అన్నారా అనలేదా? వాడు ఏమన్నా మీకు వచ్చి చెప్పాడా? మరి చెప్పకపోతే మీరు ఎందుకురా వీడిని చూడంగానే వెంకటేశ్వర స్వామి అన్నారు? ఆలోచించండి అర్రా, ఆలోచించండి. ఎందుకంటే అంతటా పరమాత్మ ఉన్నవాడు నీలో ఉన్నాడని కదా గురువుగారు చెప్పారు. అంతటా ఏ పరమాత్మ అయితే ఉంటాడో ఆ పరమాత్మ నీలో కూడా ఉన్నాడురా నాయన, నువ్వు విడిగా ఉండడానికి వీల్లేదు అంటే సద్ఘన చిద్ఘన ఆనందఘనంగా అంతటా ఒక పరమాత్మే ఉన్నాడు. నీ లోపల బయట అని నువ్వు చర్మం ఉండడం వల్ల అంటున్నావు,
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యన్నారాయణ స్థితః. అంతర్బహిశ్చ లోపల బయట, తత్సర్వం నీ లోపల నీ బయటే కాదు, అంతటా వ్యాప్య అంతా వ్యాపించి ఒకే నారాయణుడు స్థిత కూర్చొనున్నాడు. కూర్చోవడం ఏమిటండి? నుంచోకుండాను. అంటే సద్ఘన చిద్ఘన ఆనందఘనం, అది కూర్చోవడం. ఎందుకంటే కూర్చున్నవాడు కదలడురా, నుంచున్నవాడు కదులుతాడురా. కదులుతాడంటే నిలబడ్డవాడు ఎక్కడికన్నా పోతాడు, నుంచున్నవాడు పోతాడురా, కూర్చున్నవాడు పోడురా. నారాయణుడు ఎక్కడున్నాడు అంటే స్థిత, కూర్చుని ఉన్నాడు. ఎక్కడ? నీ లోపల, వాడి లోపల, వాడి లోపల, ప్రతి ఒక్కడి లోపల. లోపలేనా బయట కూడా. కాబట్టి అంతటా ఒక నారాయణుడు ఉంటే, నారాయణుడు అంటే మళ్ళీ మీరు విష్ణుమూర్తి అనుకుంటే కొరత. ఎందుకండి మీకు విష్ణువు అంటే అంత ద్వేషమా? నాకేం ద్వేషం కాదు, వాని గురించి మళ్ళీ చెబుతా. ఇప్పుడు ప్రతి ఒక్కటి చెప్తాను, మీకేం భయం లేదు. చిత్రకారుడి లోపల ఏ నారాయణుడు ఉన్నాడో మీ అందరి లోపల ఆ నారాయణుడే ఉన్నాడు. కాబట్టి ఆ నారాయణుడు వీణ్ణి వెంకటేశ్వరుడు అని వాడు అన్నాడు. కాబట్టి మీరందరూ కూడా చెప్పా పెట్టకుండానే వెంకటేశ్వరుడు అన్నారు. ఇప్పుడు ఆ పిల్లకి ఒక సందేహం వచ్చింది. అమ్మ, మాకంటే వెంకటేశ్వర స్వామి తెలుసు కాబట్టి ఇట్లాంటి ఫోటో చూడంగానే వెంకటేశ్వరుడని మేమన్నాము. మా ఇంట్లో ఒక 3 ఏళ్ల పిల్ల ఉంది, దానికి వెంకటేశ్వర స్వామి తెలియదు. మరి ఆ పిల్ల వీడిని వెంకటేశ్వరుడు అంటలేదు కదా. ఆ పిల్లలో కూడా మీరు చెప్పే నారాయణుడు ఉన్నాడు కదా. సాధన ఇట్లా చేసుకోవాలి. ఒక స్టేట్మెంట్ రాగానే దానికి క్వశ్చన్స్ మీ దగ్గర నుంచే రావాలి. వచ్చిందా రాలేదా? మీరందరూ వెంకటేశ్వరుడు అని చేస్తే వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామి అన్నారు కాబట్టి డిక్లేర్ చేసేసాం అందామా? క్వశ్చన్ రావాలి. అంతటా నారాయణుడు ఉండడం వల్ల మీరందరూ ఆ చిత్రకారుడు ఎలా చెప్పాడో అలాగే చెప్పాడు అని మీరు అన్నారు కదా. మా ఇంట్లో 3 ఏళ్ల పాప ఉంది, ఆ పాప ఉందరి ఫోటో చూపిస్తే ఆ పాప దీన్ని జేజ అన్నది, వెంకటేశ్వరుడు అనలేదు. మరి ఆ అమ్మాయిలో నారాయణుడు లేడా? ఉన్నాడు. మరి ఉంటే ఆ అమ్మాయి ఎందుకు వీణ్ణి వెంకటేశ్వరుడు అనలే? వినండి. చిత్రకారుడు తయారయ్యి అంటే మెచ్యూర్ అయ్యి ఆ బొమ్మని అలా ఊహించాడు. అంత మెచ్యూరిటీ మీకు కూడా ఉంది కాబట్టి మీరు వెంటనే దాన్ని వెంకటేశ్వరుడు అన్నారు. ఆ 3 ఏళ్ల పాపకి మెచ్యూరిటీ లేదు. అంటే మెచ్యూరిటీ ఏమిటి అంటే అద్దంలో చూసిన బొమ్మను కూడా గుర్తించగలిగినటువంటి జ్ఞానం లేదు. అందువల్ల ఆ పాప ఇది వెంకటేశ్వరుడు అనలేదు. కానీ సినిమా యాక్టర్ పేరు చెప్పలే, జేజే అన్నది. ఇప్పుడు ఆ పాప వీణ్ణి జేజే అంటుంది, వీణ్ణి జేజే అంటుంది, వీణ్ణి జేజే అంటుందా లేదా గమనించండి. మెచ్యూరిటీ ఉన్న మీరేమంటున్నారు? వాణ్ణి కృష్ణుడు గోవర్ధన కృష్ణుడు అన్నారు. గోవర్ధన గిరిధారి కదా, వాడు ఎదుగో పైన ఎత్తాడు కొండని. అది కొండనా? వాడు కృష్ణుడా? వాళ్ళు గోపికలా? కాదు. మరి ఏమిటి వాళ్ళు? పేపరరా. ఇది కాగితమే, ఇది కాగితమే, ఇది కాగితమే, 3 కాగితాలే, 3టికి ఉన్నవి రంగులే. ఒక కాగితంలో రంగుల్ని మీరు సేమ్ రంగులే ఉన్నాయేమో చూడండి. ఒకవేళ పొరపాటుగా సేమ్ రంగులే ఉన్నా కూడా ఈయన వెంకటేశ్వర స్వామి
ఈయన సాయిబాబా, ఆయన కృష్ణుడు. కాబట్టి ఒకే కాగితానికి మీరు 3 రూపాలు ఇచ్చారు. ఈ 3 రూపాలు ఎక్కడిచ్చారు మీరు? మీ లోపల. వీడెక్కడిచ్చాడు? ఇది తయారు చేసిన వాడు వాడి లోపల ఈ మూడింటిని ఆ 3 రకాలుగా వాడు ఏ నామరూపాలు అయితే పెట్టదలుచుకున్నాడో ఆ నామరూపాలుగా వాడు వెంకటేశ్వర స్వామిని పెట్టి, మరి ఇక్కడ ఇంకొక రకం సాయిబాబా లాగా ఒక శాలువ కప్పలే. వెంకటేశ్వర స్వామిని పెట్టి కిరీటము, ఆయనకు సొమ్ములు ఏవో ఆయనకు పెట్టాల్సినవన్నీ ఆయనకు పెట్టాడు. ఈ ఒక శాలువ కప్పినట్టయితే మీరు వెంటనే ఏమంటారో తెలిసినా, బాబా సాయి, కృష్ణ సాయి, రామ సాయి, అల్లా సాయి. భూవరి మీ దుంపలేగా ఎట్లా తయారైనారో వాళ్ళని నరకాలనిపిస్తుంది ఒక్కొక్కడిని నాకు. వాడు కృష్ణుడా, వాడు సాయా? నామరూపాలు ధరిస్తే అదొక రూపం కదర్రా. ఒక రూపం ధరించిన వాడికి ఇంకొక రూపం వాడిని సూపర్ ఇంపోజ్ ఎట్లా చేస్తారు? ఆ చిత్రకారుడు సూపర్ ఇంపోజ్ చేయలే. సూపర్ ఇంపోజ్ చేస్తే వీడు తెలీదు, వాడు తెలీడు. మరి అంటూ పాట పాడుతున్నారు, వినండి సాయి భక్తులు. అసలు రామసాయి, కృష్ణ సాయి సెక్యులరిజం కదా. యేసు సాయి, అల్లా సాయి కూడా. మరి వాడు ఏసా, వాడు సాయినా? వాడు అల్లానా, వాడు సాయినా? ఇంకా మన భక్తులు ఉన్నారే, చాలా పెద్ద భక్తులు. ఆ భక్తులందరూ వాడికి, ఆ పిల్లవాడికి ఏదో పేరు పెట్టుకుంటారు, సాయిగాడు. సాయి అని పెట్టుకుంటారు. వాడు పెద్దవాడై సాయిగాడు అవుతాడు. అంటారు కదరా. ఆ సాయిగాడు ఎక్కడికో బయటికి పోయినాడు, వాడి ఇంటికి రాలే ఇవాళ. ఈ సాయిగాడు ఎక్కడ చచ్చాడో. అంటున్నారా? అంటలేదు. ఒక్కళ్ళైనా వాళ్ళని ఖండించిన వాళ్ళు ఉన్నారా? విమర్శించిన వాళ్ళు ఉన్నారా? ఎందుకే ఆ పిల్లవాడికి ఆ పేరు పెట్టుకుని ఆ తిట్టు తిడుతున్నావు? అడిగేవాళ్ళు లేరు. వాడు ఆ చిత్రకారుడు వాడి మనస్సులో ఏ బొమ్మనైతే ఊహించాడో, ఆ బొమ్మ ఎలా ఉండాలి అని నిర్ణయించాడో, ఆ బొమ్మని ఒక పేపర్ మీద వేసి మీకు చూపెడుతున్నాడు. ఇది ఆభాస. ఎందుకు ఆభాస? ఇది సత్యం కాదు. ఈ ఆభాస ఆధారంగా చేసుకుని నేను ఇక్కడ క్యాలెండర్ వేయంగానే మీరు మొత్తం మంది ఏమన్నారు? వెంకటేశ్వర స్వామి అన్నారు. నేను వేసిందే సత్యం కాదు. ఇది సత్యం కాదు. సత్యమా? ఈ సత్యం కాని దాన్ని మీకు చూపెట్టంగానే మీరేమంటున్నారు? ఇది వెంకటేశ్వర స్వామి. స్వామి అన్నారు, ఆభాస అనలే. నేను చెప్తే అవును ఆభాస అంటున్నారు. ఇది వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు వీడిని లేచి ఒరే వెంకటేశ్వర స్వామికి దండ వేసి పూజ చేసి ఒక టెంకాయ కొట్టి నైవేద్యం పెట్టి వీళ్ళందరికీ ప్రసాదం పెట్టరా అన్నాను అనుకో, ఈ వెంకటేశ్వర స్వామి ఏమైపోతాడు? దేవుడైపోతాడు. ఆలోచించండి. దేవుడు అయినాడా? ఆయన కాగితంగానే ఉన్నాడు. చిత్రకారుడు వేసిన బొమ్మ చిత్రంగానే ఉంది కదా. మనం పూజ చేస్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, ప్రసాదాలు తింటున్నాం. ఎవరికి? ఆభాసకి. మా గురుదేవులు అనేవాళ్ళు పండగలు వస్తే ఈ ఆడవాళ్ళు మడిగట్టుకుని ఏదో వంటలు చేసుకుంటూ ఉంటారు, దేవుడికి నైవేద్యం పెట్టాలి అని. దేవుడు వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడు ఎవరు అంటే ఈ ఆభాస దేవుడే.
ఈయనకి ఒక ఫ్రేమ్ కడతాం కావాలంటే, పూజా మందిరంలో పెట్టి, పూజా మందిరంలో పెడితే, వంటింట్లో పెడితే, వంటిల్లు అదే పొయ్యి అవి పెడితే, దేవుడిని పెడితే దేవుడిల్లు కదా. ఈ పిల్లలు వాళ్ళ అప్పచ్చులు చేసుకుంటూ ఉంటారు కదా, పండగ అంటే ఏవో చేస్తూ ఉంటారు తినేవి. చిన్నపిల్లలందరూ ఉంటారు ఇంట్లో, వాళ్ళకి పాపం అవి తినాలి అని కోరిక ఉంటుంది. దేవుడికి పెట్టేదాకా నీకు పెట్టనంటారు. సజీవమైన దేవుడు నేను తింటాను అని అడుగుతున్నాడు, నిర్జీవమైన ఆభాస బొమ్మకి పెడదామనుకుంటున్నారు. ఈ పిల్లల్ని చావగొట్టి, అబద్ధమా నేను చెప్తున్నది? హే, దేవుడి పెట్టకుండా నీకు పెట్టం. 2 దెబ్బలైనా కొట్టి సజీవమైన భగవంతుణ్ణి వాళ్ళు పెట్టి, మేము భగవంతుడు ఎట్లయినామండి? ఎందుకంటే ఒక ఆభాసని మీరు సృష్టించగలిగారు, ఒక పిల్లిని సృష్టించారు కదా. అందుకే వేదాంతం నా ప్రవచనేన లభ్యం నా కర్మణ నా ప్రజయా ధనేన. అవి రావురా నాయన. దేహం నేనన్న భావం త్యాగం చేసి ఇక్కడ కూర్చుంటేనే వస్తుంది. నేను దేహాన్ని అంటే ఇది రాదు కదా. దేహంతో ఏం చేయటానికి వీల్లేదు. దీన్ని వినండి. ఇప్పుడు ఇది ఈ వెంకటేశ్వర స్వామి, ఈ సాయిబాబా, అక్కడ కృష్ణుడు మెచ్యూర్ అయినటువంటి మీ బ్రెయిన్లో నుంచి పుట్టినటువంటి వాళ్ళు. ఒక మనస్సులో నుంచి పుట్టి యథార్థం కానిది అని ఎందుకుంటే, యథార్థం ఇది కాగితం. ఆభాస సృష్టి ఇది. అయితే ఆభాసని ఎందుకు సృష్టించారండి? పెద్దవాళ్ళు ఎవరో సృష్టించి మాకు ఇది దేవుడు అంటే కదా మేము మరి ఇదంతా అనుభవిస్తున్నాము. నిజమే నాయన, ఆ పెద్దవాళ్ళది తప్పు. పెద్దవాళ్ళు ఎవరో కదా ఇది పెట్టారు. పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే అది కూడా మీకు చెప్పాలి కదా. ఒరే నాయన, నువ్వు బ్రహ్మమువే అయ్యుండి నేను బ్రహ్మము కాదు నేను జీవుడు అనుకున్నావురా. అసలు బ్రహ్మము లక్షణం ఏమిటి? సత్తు చిత్తు ఆనందం. నువ్వేమనుకుంటున్నావు? అహం జీవాస్మి, అహం దేహాస్మి, అహం ప్రాణాస్మి. నువ్వు అట్లా అనుకుంటున్నావురా. అహం ప్రత్యేగాత్మాస్మి. ప్రత్యేగాత్మ అసలు లేడు, మీకు తెలియదేమో. ఎందుకని లేడండి? మొత్తం చెరువు కట్టగా ఈ నీళ్ళు అన్నీ పడితే వెంకటేష్ గాడి పొలం చూపించమంటే ఎక్కడ చూపిస్తారా? వీడో ప్రత్యేగాత్మ, వీడో ప్రత్యేగాత్మ, వీడో ప్రత్యేగాత్మ. మరి ఎందుకండి మాకు ప్రత్యేగాత్మ అనే పదం ఇంట్రడ్యూస్ చేశారు? మరి నువ్వు నేను జీవుడిని అని చస్తున్నావు కదరా, దేహమే నేనని చస్తున్నావు కదరా. నువ్వేమంటున్నావు? నీకు దేహమే నేను అన్న భావంలోంచి నేను బయటికి లాగాలి నిన్ను. నువ్వు దేహానివి కాదురా నాయనా, నువ్వు లోపల ఇంకెవడివో ఉన్నవాడివిరా. నా లోపల ఎవడు లేడండి. ఎవడు లేకపోతే ఎందుకు నా కాలు, నా చెయ్యి, నా ముక్కు, నా కన్ను, నా తలకాయి అని అంటున్నావురా? నా ఎవడ్రా? నా అనేవాడు ఒక నేను గాడినిరా. మరి నాది ఎవర్రా? నాది అనేది ఇదిరా. ఇది ఇనప ముక్కరా, అది అయస్కాంతంరా. ఆ అయస్కాంతంలోంచి దీని కొంత శక్తిని ఇది తీసుకొని ఇది మాటకు ముందు వ్యవహారం చేస్తోందిరా, చేతులు కదిలిస్తోందిరా, నాట్యాలు చేస్తోందిరా. అట్లా చేస్తున్న దాన్ని మనం విశేషం అన్నానరా, దాన్ని సామాన్యం అనము. అర్థమవుతోందా? నీ దగ్గరే నేను నాది అంటున్నావు, నువ్వు అంటున్నావు, నేనల్లే. ఎవరిని నాది అంటున్నావు? కాగితాన్ని వెంకటేశ్వర స్వామి అన్నట్టు. కానీ నిజంగా నువ్వు కాగితాన్ని వెంకటేశ్వర స్వామి అంటే, వెంకటేశ్వర స్వామి అంటే లోపలివాడు.
వెంకటేశ్వర స్వామి అంటే నేనుగాడు, కనపడుతున్నవాడు నాదిగాడు కదా. నువ్వేమంటున్నావు? నేను లోపలికి పంపించి కనపడుతున్న భరత్ గాడిని నేనుగాడు అంటున్నావు. మీకు అర్థమవుతుందా అమ్మా? ఏమర్థమైంది? ఇక్కడ ఏం చేసాం? ఇక్కడ కాగితమే ఉంది, కాగితం కనపడుతున్నది. ఈ కాగితాన్ని వెంకటేశ్వర స్వామి అంటలే. ఆ చిత్రకారుడు ఎవరినైతే వెంకటేశ్వర స్వామి అన్నాడో నువ్వు కూడా వాణ్ణే అంటున్నావు, వీణ్ణల్లే. తెలిసిందా? నీకు కనపడుతున్న వాడిని వెంకటేశ్వర స్వామి అంటలే నువ్వు. వీడు నాదిగాడే, నేనుగానే గుర్తించావు అక్కడ. ఇక్కడ వచ్చేటప్పటికి ఎవరిని గుర్తిస్తున్నావు? నాదిని గుర్తిస్తున్నావు. అందుకని నీకు నేను గుర్తింపజేయటం కోసం నువ్వు నాదివి కాదురా, నువ్వు నేనువి. నువ్వు నేనువి కాకపోతే ఆ చిత్రం గీసినటువంటి చిత్రకారుడు నువ్వు ఒకటి కాకపోతే వాడి థాట్ నువ్వెందుకు యాక్సెప్ట్ చేసావు? అర్థమైందా? వాడి థాటే కదా అది. బొమ్మ వేసేటప్పుడు చిత్రకారుడు అమ్మ చాలా జాగ్రత్తగా తెలుసుకుంటే కానీ ఇవి అర్థం కావు. మా గురుదేవులు ఏం చెప్పారు? అమ్మ నీకెట్లా అర్థమైంది? మీకు ఇక్కడ తేడా తెలుస్తుందా? మీకు ప్రపంచంలో ఎన్ని ప్రపంచాలు చూపిస్తున్నానో చూడండి. ఇక్కడ చిత్రకారుడు వాడి మనస్సులో ఒక నేనున్నాడు, వాడొక నేను. వాడు చిత్రించిన బొమ్మ కూడా ఒక ఆభాస కూడా ఒక నేను, అంటే వెంకటేశ్వర స్వామి నేనది. ఈ వేసిన బొమ్మ వెంకటేశ్వర స్వామి నాది. వెంకటేశ్వర స్వామి అనే పేరు ఎవరికి పెట్టానరా? నాదికే కదా. మరి మీరు వీడిని వెంకటేశ్వర స్వామి అన్నారు కదా. అసలు వీడెవడు చెప్పండి పోని? అసలు వీడు సచ్చిత్తులు. మళ్ళీ ఎందుకర్రా మీరు అట్లా అనుమానపడుతున్నారు, భయపడుతున్నారు? మరి వెంకటేశ్వర స్వామి ఎవరండి? చిత్రకారుడి మనస్సులో ఊహించినటువంటి ఒక శిల్పం. చిత్రకారుడు ఊహించిన శిల్పం కదా, వాడి ఊహలో కదా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి విశేషం అన్నా కదా. ఆయన నేను అనుకుంటే, అంటే ఆ వెంకటేశ్వర స్వామి నేను అనుకుంటే ఈ బొమ్మ నాది, అంటే నాది మీకు కనపడుతుంది, నేను మీకు కనపడదు కదా. నాదిని మీరు నేనుగా మాట్లాడుతున్నారు. నేను పదే పదే అదే చెప్తున్నాను, మీరు అదే ఇంకా బాగా స్థూల నిఖనన న్యాయం గుంజబాతండి. గుంజబాతిన తర్వాత మళ్ళీ కదిలిస్తారు. ఎందుకని అది పడిపోతుందా పడదా? పడితే మళ్ళీ ఇంకా 2 రాళ్ళేసి మళ్ళీ కొట్టాలి. కొట్టండి. ఎన్ని రాళ్ళేసి కొట్టినా దాన్ని నిలబెట్టండి. దీన్ని మీ దగ్గరికి తెచ్చుకోండి. మా దగ్గర కూడా ఒక నేనున్నాడు, ఒక నాదుంది కదా. అక్కడ నేనును గుర్తిస్తున్నా, నేను నాదిని కాదు. ఇక్కడ నేను గుర్తించకుండా నాదిని గుర్తిస్తున్నా. ఈ తేడా నీకు చెప్పి, ఒరే నేను ఏదైతే ఉందో అది ప్రత్యేగాత్మ అని మేము చెప్తున్నాం. నిజంగా ప్రత్యేగాత్మ లేడు. ఎందుకని? ఆ చెరువు తెగక ముందు నీ పొలం విడివిడిగా కనపడుతోంది. చెరువు తెగితే లేదు. ఇండివిజువల్గా ఒక్కొక్కటి అసలు ఈ ఒక్కొక్కటి ఎందుకండి? మాకు ఈ ప్రత్యేగాత్మ ఎందుకు? ఇదంతా ఈ పాఠాలన్నీ మాకు చెప్పడం ఏమిటి? మమ్మల్ని అందరినీ చచ్చేట్టు కూర్చోబెట్టడం ఏమిటి? ఎందుకు మీరు ఈ కష్టాలన్నీ పడుతున్నారు, మమ్మల్ని కష్టపెడుతున్నారు? మాకు ఇవన్నీ అవసరం లేదు కదా. అసలు ఈ దేవుణ్ణి ఒకరిని తయారు చేయటం ఎందుకు? వాడికి మమ్మల్ని పూజ చేయటం ఎందుకు? వాడిని అన్నీ అడుక్కోమంటాం ఎందుకు? మమ్మల్ని బిచ్చగాళ్ళుగా చేసింది మీరు కాదా? ఎందుకు చేశారండి ఈ సంగతి అంటే, ఒరే నాయన నిన్ను నీవు తెలుసుకోవడాల్సిన అవసరమే లేదు. అహం బ్రహ్మాస్మి అని అంటే ఒక జీవన్ముక్తుడికి వాడు తెలుసుకోవాల్సిన అవసరం ఇంకా లేదు. ఎందుకని?
ఆల్రెడీ వాడు అహం బ్రహ్మాస్మి అని ముందే తెలుసుకున్నవాడు. తెలుసుకోని వాడిని చెప్పడం కోసం వాడు రావాలి. అంటే తెలుసుకోని వాడికి ఇంకా కనపడుతున్నాడు కదా. ఆ తెలుసుకోని వాడిని తెలుసుకోమని చెప్పడం కోసం వాడు దిగొచ్చాడు. మన ఋషులందరూ అందుకే దిగొచ్చారు. ఆ దిగొచ్చిన లెవెల్ అస్థిభాతి. అందుకని నీకు ప్రపంచం విడివిడిగా ఉంది. ఎందుకంటే ఒకడు తెలుసుకుంటే వాడికే తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదు. తెలియని వాడు ఇంకా కనపడుతున్నాడు. అందుకని వాడి కోసమని ఒరే నాయన అస్థి అని చెప్పాలంటే నువ్వు స్ఫురణే. అస్థి అని చెప్పాలంటే నీకెదురుగా ఏదైనా కనపడితే కదురా ఇది ఉంది అనాలి. నాకు ఎదురుగా ఏం కనపడకపోతే నేను ఉన్నది అని ఎవరినంటాను? నేను ఉన్నాను అంటా, కానీ ఉన్నది అన్నాను. నాకు నేను చెప్పుకోవాలంటే నేను ఉన్నాను అంటాను, నేను ఉన్నాను అని కూడా అన్నాను. ఎందుకు అంటే ఎవడికి నేను ఉన్నానని చెప్పాలి. నేను ఉన్నాను అని చెప్పాలంటే ఎవడన్నా నాకు ఒకడు కనపడితే కదా ఒరే నేనున్నాను రా అని చెప్పాలి. కాబట్టి ఎవడికి వాడు నేను ఉన్నాను అని చెప్పుకోక్కర్లే. అహం బ్రహ్మాస్మి, నేను ఉన్నాను, నేను బ్రహ్మగా ఉన్నాను అని అసలు చెప్పక్కర్లే. నేనున్నానని నాకు తెలుసు కదా. ఎవడికి వాడికి నేనున్నానని తెలుసు. పరమాత్మకి తను ఉన్నానని తెలుసు, తన ఎదుట ఉన్నది అని కూడా తెలుసు. ఏమున్నది అని తెలుసండి? నా ఎదుట నా అస్థి ఉన్నది. నేనున్నాను అన్నప్పుడు నేను చిత్తునరా? నా చిత్తుకి ఏం తెలుసు అంటే నా సత్తు ఉన్నది. కాబట్టి నా సత్తు నన్ను వదిలిపెట్టి ఉండలే. సత్తు చిత్తులు నేనే అయినప్పుడు నేను ఉన్నాను అని చెప్పక్కర్లేదు, నా ఉనికిని గుర్తించాల్సిన పని లేదు. ఎందుకంటే సత్తు కూడా నా దగ్గరే ఉంది. నేను ఉన్నాను అని చెప్పాలంటే నా సత్తుని నేను నాకంటే భిన్నంగా చూడగలగాలి. ఆ చూసిన దాని పేరు అస్థి. మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. మీకు అర్థమయ్యే భాష, నేను ఇప్పుడు చెప్పిన భాష మీకు అర్థం కాలే. మీకు అర్థం కాలేదని నాకు తెలుసు. నేను ఉన్నాను అని నేను ఎవరికి చెప్పక్కర్లేదు అంటే ఎందుకు చెప్పక్కర్లేదు? నువ్వు ఉన్నావు కానీ మాకందరికీ తెలియలేదు కదా అంటావు కదా. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. నా దగ్గర ఒక బంగారు బిస్కెట్ ఉందర్రా. బంగారు బిస్కెట్ అయితే చూపిస్తున్నా అనుకోవాకండి. ఏదో ఒక బిస్కెట్ ఉంది, పెద్దది అనుకుందాంలే. 10 తులాలు కాబట్టి 30 తులాలు 100 తులాల బిస్కెట్ ఉందని అనుకోండి కాసేపు. ఎందుకు దరిద్రం, ఎందుకు మన కర్మ కదా. ఉండేది ఉంటూ ఎవరు రావాకండి. నా దగ్గర 100 తులాలు 100 గ్రాములు కూడా లేదు. మనం ఊరికే సరదాకి అనుకుంటున్నాం. బంగారం నా దగ్గర ఉందనుకుంటారా అంటే నేనే బంగారం. నాకు బంగారం ఉన్నది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ బంగారాన్ని కాసుల పేరుగా మార్చవలసిన అవసరం అసలు లేదు. ఎందుకని? నేను కాసుల పేరు చేస్తే నాకంటూ ఒక శరీరం ఉంటే దీని మీద ఇది వేసుకుంటే ఈ అమ్మాయి అది చూస్తే నాకు బంగారం ఉన్నది అని దాన్ని గ్రహించాలి. నేను ఇంకో మనిషి ఎవ్వరు లేడు ప్రపంచంలో నా దగ్గర బంగారం ఉంది. ఎవరన్నా సొమ్ములు చేయించుకుంటారా? మీరందరూ సొమ్ములు చేయించుకుంటారు కదా, ఎందుకు చేయించుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. కష్టపడి ఆ మొగుడిని పీక్కు తిని నీ దుంపదగా మాకు చేయించకపోతే కాదు. బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? ఇవ్వకపోతే చావు. ఆలోచించండి. ఎందుకు అడుగుతున్నారు మీరు? ఎందుకు బంగారం చేయించుకోవాలనుకుంటున్నారు కదా? నాకై నేను వేసుకోవాలని ఒక ఆనందం, ఎదుటి వాళ్ళకి చూపించుకోవాలని ఇంకొక ఆనందం. ఎందుకురా మనం సొమ్ములు చేయించుకుంటున్నామంటే నాకై నేను
వేసుకుని సాటిస్ఫై అవుతా. మా ఇంట్లో నేనే అద్దంలో చూసుకుని నాకు నేనే సొమ్ములన్నీ పెట్టుకొని నాకు గంగా ఉన్నాయి సంతోషపడడానికి. ఎదుట వచ్చిన వాళ్ళు ఓ ఈమెకి ఇన్నున్నాయి కదా, ఇన్నున్నాయి కదాతో పాటు మాకు లేవు కదా అని కూడా అనుకుంటారు. అంటే ఎదటి వాళ్ళకి కుళ్ళు పుట్టించడానికి, లేదనేటువంటి ఫీలింగ్స్. నిజంగా నీకేం అక్కర్లా. నువ్వు ప్రపంచాన్ని పరమాత్మ ఎందుకు సృష్టించాడు అంటే ఏకహ అనేకో అహమస్మి. ఎందుకయ్యా నీకు అనేకో అహమస్మి అంటే ఒక్కొక్కడుగా నేను ఏ ఏ ఆలోచనలు చేస్తానో, ఒక్కొక్కడికి నాకు ఎలా అనిపిస్తుందో అవన్నీ నేను అనుభవించాలంటే నేను అనేకం కావాలి. నేను అనేకం కావాలి. ఆ అనేకం కావాలి అనే నేను అస్థిభాతిని తయారు చేసా, లేకపోతే నేను సచ్చిత్తులేదు. కాబట్టి అస్థిభాతి నిజమా? కాదు. అస్థిభాతి లెవెల్ నిజం కాదు. కానీ నీకు ప్రపంచం కనపడాలి అంటే నీకు ఒక అస్థిభాతి లెవెల్ కావాలి. అందుకని నా సత్తును పంపించి నువ్వు రకరకాల రూపాలు పొందమని చెప్పేశా. నేనే చిత్తుని, నేను చిత్తుని కదా, నేనున్నాను. నా నా నేను అనేవాడు స్ఫురణ. ఆ స్ఫురణకు ఉన్నది అనేది లేకపోతే స్ఫురణ లేదు. స్ఫురణ ఉండటము ఉన్నాను అంటాం రెండు మళ్ళీ చెప్తా. ఇప్పుడే చెబుతా ఇది అయిన తర్వాత. కాబట్టి అస్థి అనేది అందులో నేను ప్రవేశించాను. ఆ ప్రవేశించిన నా పేరు ప్రత్యేగాత్మ. ఇప్పుడు అర్థమైందా? నన్ను నేను అనేకంగా చూసుకోవాలనుకుని నేనే ఒకదాన్ని సృష్టించుకుని, ఎవరిని సృష్టించుకున్నా? ఆ గార్మెంట్ షాప్లోకి వెళ్ళే నన్ను నేను సృష్టించుకున్నా. ఈ డ్రెస్సులో ఎట్లుంటాను, ఈ డ్రెస్సులో ఎట్లుంటాను. ఒక డ్రెస్సు సింహం డ్రెస్సు, ఒక డ్రెస్సు పులి డ్రెస్సు, ఒక డ్రెస్సు కుక్క డ్రెస్సు, ఒక డ్రెస్సు పంది డ్రెస్సు. ఈ డ్రెస్సుల్లో నేను ఎట్లా ఉంటాను, ఏ డ్రెస్సులో నేను ఎట్లా ఉంటాను అనేది నా వాసన. నా వాసన వృత్తి అయితే నాకు దేహం వస్తుంది కదా. నా వాసన వృత్తి అయితే శరీరం వస్తుంది. వృత్తి మళ్ళీ వాసన అయిపోతే మరణం వస్తుంది. మళ్ళీ వాసన ఎక్కడ ఉంటుంది? మళ్ళీ మీకు ఇవన్నీ చాలా ఒక దాంట్లోంచి లింకులు పోతాయారా, అన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం మీకు అది కూడా చెప్పేస్తా. ఎందుకు మళ్ళీ దాచిపెట్టుకోవడం? ఒకసారి 4 సార్లు వినండి, విని మీరే అర్థం చేసుకోండి. అదేమిటి ఇదేమిటి అని మళ్ళీ నన్ను అడగకుండా. ఏమ్మా వాసన ఏమైంది? వృత్తి అయితే జన్మ, వృత్తి వాసన అయితే మరణం. వాసన నాకు అసలు ఎట్లొచ్చింది? నేను ఎవరో పిల్లవాడు అడిగితే జవాబు చెప్పాను. అందుకని ఇప్పుడు మీకు అందరికి కూడా చెప్పేస్తాను. ఆ వాడికి చెప్పింది మీరు వినలేదేమో కదా, అందుకని. నేను ఆ పూల బజార్లో నుంచి ఆ బొంగుల బజార్లోకి వెళ్ళా. నడిచిపోతున్నా, నాకేం కార్లు రైళ్ళు బస్సులు లేవు. నేను నడిచిపోతూ ఉంటే అక్కడ ఒక విజయ కాఫీ, ఒక సిర్కోస్ కాఫీ అని ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. కాఫీ పొడి షాపులు విజయ కాఫీ అని ఒకటి, సిర్కోస్ సిర్కోస్ కాఫీ పౌడర్ 2 షాపులు ఉండేవి ఆ పక్కన బొంగుల బజార్లో. నేను కాఫీ పొడి కొనుక్కోవాలి పోలే, నేను ఊరికే నడిచిపోతున్నా. అక్కడ కాఫీ గింజలు తెచ్చుకున్నాడు వాడు. కాఫీ షాప్ అయినప్పుడు కాఫీ గింజలు తెచ్చుకోకుండా ఎట్లా ఉంటాడు? వాడు తెచ్చుకుని వాడు వేయించుకున్నాడు. వాడు మిషన్ పట్టుకుని కాఫీ పొడి అందరికీ అమ్ముకుంటున్నాడు ఆ పిల్లవాడు ఎవడో. నేను ఆ దారిలో వెళుతున్నా. నాకు ఆ బొంగుల బజార్లోకి ఎంటర్ అవ్వగానే నాకు కాఫీ వాసన వచ్చింది. నా దగ్గర కాఫీ గింజలు లేవు, నేను కాఫీ గింజలు కొనుక్కోలేదు, వాడు కాఫీ గింజలు నా కోసం పెట్టలేదు. గాలి తీసుకొచ్చి ఆ వాసన నా ముక్కుకు తగిలించింది. తగిలిస్తే నా స్ఫురణ వెంటనే ఏమందంటే ఇది కాఫీ వాసన. ఎవ్వరు చెప్పలే నాకు.
ఎవరన్నా చెబుతారా? ఇది కాఫీ వాసన. ఆ వాసన వృత్తి అవ్వడం అంటే కాఫీ వాసన చాలా బాగుందబ్బా, నేను ఆ కాఫీ పొడి కొనుక్కుని కాఫీ పెట్టుకుని అది నేను తాగితే ఇది వృత్తి. వాసన వృత్తి అవ్వడం. ఏమ్మా? వృత్తి వాసన అవ్వడం. అది కూడా చెప్పేస్తా. నేను మామూలు విషయాల్లో నేనేం కూర్చొని ధ్యానం చేస్తే కాదు ఇవి వచ్చినవి. మీరు కూడా ఇట్లనే తెలుసుకోండి. అయితే మీ సొంత పెత్తనాలు పెట్టి సొంత మాటలు పెట్టి పారిభాషిక పదాలని గుంటలో పెట్టి వేరే పిచ్చి పిచ్చివి చేయవాకండి. పిచ్చి పిచ్చివి చేసి అమ్మగారు చెప్పింది మాకు ఇదే మాకు అర్థమైందని అనవాకండి. అమ్మో వినండి, నేనేం చేశాను? కాఫీ పెట్టుకుని తాగేశాను. కాఫీ పెట్టుకుని కాఫీ కప్పులో పోసుకునే వరకు వాసన వృత్తి అయింది. వృత్తి అయిందంటే ఆకారం ధరించింది కదా. ఇప్పుడు దీన్ని నేను తాగేశాను, కాఫీ తాగేశాను, కాఫీ అయిపోయింది, కప్పులో కాఫీ లేదు. నేను నా పిహెచ్డి బుక్లో కూడా రాసేది కాఫీ లేదు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ వృత్తి ఏమైపోయింది? వాసనగా మారాలి. ఈ వృత్తి వాసనగా మారాలి. ఈ కాఫీ నేను తాగేశాను, ఇప్పుడు కప్పులో కాఫీ లేదు, నా నోట్లో కూడా కాఫీ లేదు, కాఫీ నా కడుపులో కూడా లేదు, అది ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయింది. ఒక 2 నెలల తర్వాత, 2 నెలలు కాదు సంవత్సరం తర్వాత ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో వాళ్ళు నాకు కాఫీ ఇచ్చారు. ఈ కాఫీ ఆ కాఫీ లాగా లేదు. ఆ కాఫీ ఎక్కడుంది ఇప్పుడు? ఆ కాఫీ లాగా లేదు అంటున్నావే. ఈ వృత్తి కాస్త వాసన అయిందన్నాను కదా, ఆ వాసన ఇప్పుడు మళ్ళీ వృత్తి అవుతుంది. ఆ వాసన మళ్ళీ ఎప్పుడు వృత్తి అయింది? అలాంటి కాఫీయే పెట్టి వాళ్ళు నాకు ఇచ్చినప్పుడు ఆ రోజు తాగిన కాఫీ లాగే ఉంది ఇది. వాడు మళ్ళీ ఆ జన్మకే వచ్చాడు, వాడు ఇంకొక జన్మకు పోయి ఆ వాసన ఇది కాదంటున్నాడు. అర్థమైందా? ఏమన్నా నేనే ఈ దేహం అయిపోయి నా వాసన వృత్తి ఇప్పుడు వృత్తి అయినాను. ఇది మరణిస్తే మళ్ళీ వాసన అవుతాను. నేను మళ్ళీ మానవ శరీరమే ధరిస్తే నా వాసన మళ్ళీ వృత్తి అయింది. నేను మళ్ళీ కుక్క శరీరం ధరిస్తే వాసన వృత్తి కాలే, ఇంకొక వాసన వృత్తి అయింది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. ఇందాక అర్థం కాలేదని మీరు అనరు. ఎందుకంటే ఆయన తలకాయ ఊపుతారు. అట్లా ఊపితే వేదాంతం రాదర్రా. అమ్మో మేము కాలేదంటే మాకు ఏం చేస్తారు? అట్లంటే వేదాంతం అర్థం కాదమ్మా. ప్రతి చోట నువ్వు ట్రాన్స్పరెంట్గా ఉండాలరా. నన్ను నేను మోసం చేసుకోకూడదు. విద్య కావాలనుకుంటే నన్ను నేను మోసం చేసుకోకూడదు. వచ్చినట్లు ప్రిటెండ్ చేయకూడదు. నటిస్తే రాదు. ఇప్పుడు ఆలోచించండి, మీ లోపల ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక వృత్తి, ఇది వృత్తి కదా. వాడి దగ్గర వాసన ఉంది. ఎవరి దగ్గర? చిత్రకారుడి దగ్గర. అది వాడిది నేను, ఇది నాది. నీ దగ్గర ఒక నేనుంది, ఒక నాది ఉంది. నీ ప్రత్యేగాత్మ ఉంది అని ఎందుకు చెప్తున్నావంటే అది ఒక నేనుగా వ్యవహారం చేస్తోందిరా. అదే వాసన వృత్తిగాను వృత్తి వాసనగాను మారుతున్నది. వాడి కాఫీ గింజలు మారలే. ఆ కాఫీ గింజల తాలూకు ఆ వాసన నా దగ్గరికి వచ్చి నన్ను టెంప్ట్ చేసి నన్ను కాఫీ పెట్టుకునేట్టుగా చేసి జన్మలకు వచ్చింది. నిజంగా వాడి గింజలు కావు, ఆ గింజలు అక్కడే ఉన్నాయి. సర్వకర్మస్వరూపం సచ్చిదానందమే. దాన్ని చూసి నువ్వు ఆ వాసనని నువ్వు తయారు చేసుకున్నావు. అది ఎట్లా చేసుకుంటానండి? అది చూసి నేను, మీరు కాఫీ గింజలు అంటే అక్కడ షాప్లో ఉన్నాయన్నారు, చూశారు, వాసన వచ్చింది, బాగుంది, కాఫీ తాగుదాం అనుకున్నారు, పెట్టుకొని తాగేశారు.
కదా. మరి మా అందరికీ అది ఎట్లా వచ్చిందండి? మేమెక్కడ కాఫీలు తాగాం, మేమెక్కడ? మీరు సర్వకర్మస్వరూపం సచ్చిదానందం అన్నారు. మరి కర్మస్వరూపం సచ్చిదానందం అయితే మాకు ఈ కర్మలన్నీ ఏమిటి? మీరంతా కర్మలు అనుభవించారు కదా, ఇదంతా నా కర్మ అంటున్నారు కదా. ఈ కర్మంతా ఎక్కడి నుంచి వచ్చింది? సర్వకర్మలు మిమ్మల్ని పెళ్ళికి ఎవరైనా పిలుస్తారా? చావుకు కూడా పిలుస్తారు. పిలవరు, మీరే వెళ్తారు. పెళ్ళికి పిలుస్తారు, చావుకి మనమే వెళతాం. ఎందుకంటే వాళ్ళు చెప్తారు ఫలానా వాడు చచ్చిపోయినాడు అని. ఓ చచ్చిపోయినాడా, వాడిని చూసి వస్తామని వెళ్తారు. వాడిని చూసేది ఏముంది, వాడు ఇంకా వెళ్ళిపోయినాడు, ఏదో వెళతారు. పెళ్ళికి పిలిస్తే వెళతాం కదా. పెళ్ళికి వెళ్ళిన వాళ్ళందరూ ఆ పెళ్ళిని చూసి ఏమనుకుంటారంటే, నేను కూడా పెళ్ళి చేసుకోవాలి. ఎప్పుడు నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పలే. నీకు కాస్త వయస్సు వచ్చేటప్పటికీ, నీకు సంపాదించేటువంటి శక్తి వచ్చేటప్పటికీ, ఇంతవరకు అమ్మా నాన్నతో ఉండి సంసారం చేసిన నీవు, అమ్మా నాన్న అంతా బయట వాళ్ళు కదా, నాకంటూ ఒకళ్ళు కావాలి. మై ఓన్ అని ప్రతి ఒక్కడు నువ్వు పెళ్లి చేసుకున్నావా? ఎవడన్నా నీకు బలవంతంగా చేశాడు? మా అమ్మ నాన్న పెళ్లి చేసి, అమ్మ నాన్న చెయ్యరు, వాళ్ళు చేయకపోతే నువ్వు చేసుకుంటావని భయపడి ముందే చేసేస్తున్నారు. వద్దురా నాయన, 4 డబ్బులు నీ చేతిలో ఉండేటప్పటికీ ఆ డబ్బుల్ని నా పెళ్ళానికి నా పిల్లలకే పెట్టుకోవాలి అని నీకు అనిపించిందా లేదా? ఇప్పటి వరకు నీ తమ్ముళ్ళు, నీ చెల్లెళ్ళు, మీ అమ్మ, మీ నాన్న నీ వాళ్ళు అనిపించలే. నిజమా అబద్ధమా? ఈ రోగం నీకు ఎందుకు వచ్చింది? అక్కడ కాఫీ గింజల్ని చూసి నాకు కాఫీ తాగాలని ఎలా అనిపించిందో, పెళ్ళి చూసి నాకు కూడా పెళ్ళి చేసుకోవాలి అని అనిపించింది. అవునా కాదా? పెళ్ళి అక్కడే ఉంది. ప్రతి ఒక్కరు అట్లా అనుకుని పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే కదా. అట్లా ఆ సర్వకర్మస్వరూపం సచ్చిదానందమే. కర్మలన్నీ పరమాత్మ దగ్గర ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవ్వగానే నువ్వు చూసేసి అదంతా నాకు కావాలనుకు మళ్ళీ జన్మలకు వస్తున్నావు. నువ్వు పెళ్ళి ఎట్ట చేసుకుంటున్నావో జన్మకు అట్లా వస్తున్నావు. వాసన వృత్తి చేసుకోవడం, మళ్ళీ వృత్తి వాసన చేసుకోవడం. మరి ఇప్పుడు జన్మకి రాకుండా ఉండాలంటే ఊరికినే చిన్నవి ఆ దేవుడి దర్శనం చేసుకుంటే నీకు మోక్షం వస్తుంది. ఆ టీవీల్లో చెప్తుంటారు, మోక్షం అంత ఈజీగా వస్తుందా? అరే ప్రతివాడు మోక్షం వచ్చేస్తుంది అంటాడు. వాళ్ళు ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ మీరు ఇట్లా చెయ్యండి, మీకు ఈ ఏమిటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి, లేకపోతే వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయండి, పొద్దు నుంచి చేస్తున్నారు, మీకు మోక్షం వచ్చేస్తుంది. అంటే మోక్షం ఏదో బజార్లో పెట్టిన కదా, వాడు ఎవడో అమ్ముతుంటాడు రూపాయికి 10, రూపాయికి 10, రూపాయికి 10, 10కి 10 ఏదో ఏంట్రా ఏదో అమ్ముతుంటారా, నాకు వినపడుతుంటుంది. మోక్షం అంటే అట్లా ఈజీగా దొరికేదా? అస్సలు అట్లా దొరకదమ్మా. అస్థిభాతి ఏమిటంటే పరమాత్మని చేరే మార్గాలు మీకు సూచించడం కోసం మన పెద్దలు అదే పనిగా అస్థిభాతి ఒక లెవెల్ని సృష్టించారు. అంటే అది ఉన్నది అని చెప్పేది, ఉన్నది అని నువ్వు గుర్తించేది. భాతి అంటే నీకు కనపడుతోంది, అస్థి అంటే అక్కడ ఉన్నది నీకు కనపడుతోంది. అక్కడ ఏమున్నది? నా సత్తే ఉన్నది కదా. ఏం కనపడుతోంది? నా చిత్తే గుర్తిస్తోంది. ఉన్నది జగత్తు, గుర్తించేది జీవుడు. జగత్తు ఇది ఉన్నానని ఎప్పుడన్నా మాట్లాడుతుందా? టేబుల్, కుర్చీ ఇవన్నీ మేము కూడా ఉన్నామని చెబుతాయా? చెప్పవు. ఉన్నది అంతే ఉంటుంది.
గుర్తించవలసింది నీవు. ఇదిగో ఇక్కడ ఉన్నది గుర్తించేది నీవు. వెంకటేశ్వర స్వామిగా గుర్తించావు, ఇక్కడున్న ఉన్నదాన్ని సాయిబాబాగా గుర్తించావు, ఇక్కడున్న ఉన్నదాన్ని కృష్ణుడుగా గుర్తించావు. నిజంగా వీళ్ళు కృష్ణుడు కాదు, వీడు సాయిబాబా కాదు, వీడు వెంకటేశ్వర స్వామి కాదు. ఈ ముగ్గురిని వీళ్ళు తెలకాయితాలు. లేకపోతే ఇక్కడ పరమాత్మే ఉన్నాడు. ఎందుకు పరమాత్మ ఉన్నాడు? వాడు మొట్టమొదట ఆ చిత్రకారుడు పరమాత్మనే దృష్టిలో పెట్టుకున్నాడు. పరమాత్మ ఇట్లా ఉంటాడు, బంగారం కాసుల పేరుగా ఉంటుంది, బంగారం వడ్డాణంగా ఉంటుంది. వడ్డాణం అన్నది కాసుల పేరు అన్నది, గాజులు అన్నది దాని పేరు, అది బంగారమే. బంగారం ఏ రూపంలో పెడితే ఆ రూపంలో ఉంటుంది. హిందూ మతం ఈ మాట చెప్తుంది. హిందూ మతం ఏమంటుంది? భగవంతుడు ఏ రూపంలో నువ్వు ఊహిస్తే ఆ రూపంలో ఉంటాడు, కానీ నిజంగా భగవంతుడికి రూపం లేదు. రూపం లేని భగవంతుడు నీ లోపల ఉన్నాడు, నీ స్ఫురణే వాడు. నీ స్ఫురణ ఎలాగైతే రకరకాల రూపాలు ధరించగలదో కదా, నీ స్ఫురణ ధరిస్తోంది కదా. ఇప్పుడు నీ స్ఫురణే కదా వెంకటేశ్వర స్వామి రూపం ధరించింది. వాడి స్ఫురణ వెంకటేశ్వర స్వామి రూపం ధరించింది. వాడు నువ్వు ఒకటే కాబట్టి వాడు నువ్వు ఒకటేనని గురువు గారు చెప్పిన మాట తత్తు త్వమసి. వాడు నీ లోపల ఉన్నాడు. వాడెవడు? నువ్వు అనుకుంటున్న కైలాసంలో వైకుంఠంలో ఉన్నవాడో, చిత్రకారుడి లోపల ఉన్నవాడో, నీ గురువు లోపల ఉన్నవాడో, నేననే వాడందరూ కూడా నీ లోపల కూడా నేననే ఉన్నారు. వాళ్ళకి వేరే పేరు లేదు, నేనుకు వేరే పేరు లేదు. ఉందా? నువ్వు నేనే అంటావు, నువ్వు నేనే అంటావు, నువ్వు నేనే అంటావు, వీడు నేనే అంటాడు, వాడు నేనే అంటాడు. వాడు ఆడ మగ? నేనుగాడు. వాడు ఆడ కాదు, మగ కాదు. వాడు భరత్ కాదు, వాడు ఉమా కాదు కదా. మరి వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరూ నాదులు. నాదులు ఎందుకు వచ్చినాయి? నేనుగాడు అనుభవించాలి అనే కోరికతో అస్థిభాతిని సృష్టించాడు. ఇక్కడ దాకా చెప్తా, రేపు చెప్తా మళ్ళీ దీని కంటిన్యూషన్. ఇదే బాగా నూరుకోండి, లోపల బుర్ర పెట్టుకొని కొట్టుకొని దాంట్లో దిగేసుకోండి. దీన్ని పగలగొట్టి దీని లోపలికి చేర్చండి. నేనే పగలగొట్టేసాలే, అది లోపలే ఉంటుంది. ఇది ఆపరేషన్ థియేటర్ రా, మీకు తెలీదు. గేట్లోకి రాగానే అనస్థీషియా ఇచ్చి పారేస్తాం. మీరు అనస్థీషియా ఇచ్చారా ఇవ్వలేదా అనడానికి మీకు ఎవరికి ఇల్లు గుర్తు రాలేదు. చూడండి, పెళ్ళాం గుర్తొచ్చిందా? ఇల్లు గుర్తురాదు, పెళ్ళాం గుర్తురాదు, పిల్లలు అసలే గుర్తురాదు. కాబట్టి మేము అనస్థీషియా ఇచ్చేసాం, బుర్ర బద్దలు కొట్టాం, దాని లోపల పెట్టాల్సింది పెట్టేశాం కదా. బ్రహ్మ పదార్థం నింపాం, జీవ పదార్థాన్ని అణుక్కి పంపించాము, బ్యాక్వర్డ్కి పంపించి ఫోర్ ఫ్రంట్కి బ్రహ్మ పదార్థం తెచ్చాం. మళ్ళీ ఆ గేటు దాటంగానే వీడిని అక్కడికి వాడిని ఇక్కడికి మీరు ఏమ్మా ఇంకా 10 నిమిషాలు ఎక్కువైంది, రేపు చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇప్పుడు ఆలోచించండి, ఏ నేనైతే సత్యమో అంటే ఆ చిత్రకారుడిలో ఉన్న స్ఫురణ, నీలో ఉన్న స్ఫురణ, ఆ లోకంలో ఎక్కడో కైలాసంలో వైకుంఠంలో ఎవడో ఉన్నాడన్నో వాడి స్ఫురణ, అన్ని స్ఫురణలు నిరాకారంగా ఒకటే. ఆ స్ఫురణతో తయారు చేసిన వెంకటేశ్వర స్వామి
మిథ్య. బ్రహ్మ సత్యం, ఆ స్ఫురణ సత్యం, వీడు తయారు చేసింది ఇది మిథ్య. జీవో ఒరే నేను జీవుణ్ణి 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 అనుకుంటున్నావు కదా, నువ్వు అదేరా. ఇది తత్వమసి మహావాక్యం. అర్థమైందా? బాగా తెలుసుకోండి. ఏకం విజ్ఞానేన, ఇదొక్కటి తెలిస్తే సర్వం విజ్ఞాతం భవతి. ఇంకా నీవు మా అమ్మగారికి తెలిసింది ఎక్కువ లేదు, మీకు తెలిసింది తక్కువ లేదు. ఆలోచించుకోండి. ఇది బాగా మీకు వంట పట్టాలి. బ్రహ్మసత్యం శ్లోకార్థేన ప్రవక్ష్యామి, అర్ధ శ్లోకంలో చెప్తానన్నది మన శాస్త్రం. ఏమిట్రా అర్ధ శ్లోకం? బ్రహ్మసత్యం. ఇప్పుడు సత్యమేనా బ్రహ్మము? నిరాకార బ్రహ్మము సత్యం, జగత్తు మిథ్య. ఎవరైతే సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు అంటున్నావో అది మిథ్య. ఆ మిథ్యను సృష్టించిన వాడెవడు? ఆ చిత్రకారుడు, ఆ శిల్పో, ఆ చిత్రకారుడు. ఆ తిరుపతిలో ఒక శిల్పి చిత్రించి అక్కడ పెట్టాడు ఒక బొమ్మని. ఆ బొమ్మ, అయ్యో ఈ బొమ్మని ఎట్లా వెంకటేశ్వరుడు అన్నారు, వాడిని కూడా మీరు వెంకటేశ్వరుడు అని అంటున్నారు. అర్థమైందా? జీవో బ్రహ్మైవ, నువ్వు బ్రహ్మం వేరా అని చెప్తున్నది. రేపు చెప్పుకుందాం. ప్రతిదానికి నీకు వచ్చినటువంటి ఆలోచన మళ్ళీ నువ్వు అక్కడ శాస్త్రం ప్రమాణం తీసుకుంటే సరిపోవాలి. మాకు ఇట్లా అనిపించిందమ్మా అని రేపే రావాకంటే నా దగ్గర పిచ్చి పిచ్చివన్నీ చెప్పడానికి. అవన్నీ వినటానికి నాకు టైం కూడా లేదు. దా